వీటికి చాలా వరకు సిస్టమ్స్ గురించి చాలా మందికి ఐడియా ఉండే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మొబైల్స్‌లో చూస్తున్నారు. కొంతమంది సిస్టమ్స్‌లో చూస్తున్నారు. సో, ఎవరికైనా ఒకవేళ ఏమన్నా డౌట్ అనిపిస్తే గనక మీకు ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకే. సో, మనకొచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువ శాతంగా ఫోటో మోడిఫికేషన్స్ బాగా యూజ్ చేస్తుంటారు. సో, ఇది ఎక్కువగా గ్రాఫిక్ డిజైనింగ్ ప్రాసెస్. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే గనక చాలా మందికి తెలిసి ఉండదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే డీటీపీ ఇవన్నీ నేర్చుకోవడానికి వీటికి యూజ్ చేసుకుంటుంటారు. సో వీటిల్లో వచ్చేసరికి ఏంటంటే మనకి మెయిన్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో వాయిస్ వరకు వినిపించట్లేదు అనుకుంటా. సో నాదైతే మ్యూట్లోనే లేదు. సో యూ కెన్ క్లియర్గా వినొచ్చు. ఓకే. సో మనకు వచ్చేసరికి ఏంటంటే ఇవాళ మనం గ్రాఫిక్ డిజైనింగ్ గురించి మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. సార్ రాజేంద్ర గారు కొంతమంది ఇంగ్లీష్ కావాలని అడుగుతున్నారు. సో తెలుగులో కంటిన్యూ చేయమంటారా, ఇంగ్లీష్లో కంటిన్యూ చేయమంటారా? సార్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ట్రైబల్ వాళ్ళు కాబట్టి తెలుగులోనే కంటిన్యూ చేయండి సార్. హలో సార్. సార్, కెన్ యూ హియర్ మీ సార్? ఓకే. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం చాట్ పక్కన పెడితే మన క్లాస్లోకి స్టార్ట్ చేసుకుందాము. ఓకే, రైట్. సో మనకి అసలు ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ ఎలా ఫార్మేషన్ అయింది వాటి గురించి ముందు తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పార్ట్స్లోకి వెళ్తూ ఉంటాం. ఓకే. సో మనం గ్రాఫిక్స్ అనే వాటిల్లో మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం గ్రాఫిక్స్. అలానే వచ్చేసరికి ఏంటంటే ఆ సినిమాల్లో చేసే వాటిని గ్రాఫిక్ డిజైనర్ అనే పిలుస్తారు. అలానే వచ్చేసరికి ఏంటంటే మనకి డిటిపి సెంటర్స్లో చేసే వాళ్ళని కూడా గ్రాఫిక్ డిజైనర్ అనే పిలుస్తుంటారు. సో ఇద్దరికి డిఫరెన్షియేషన్ చాలా ఉంటుందండి. సో గ్రాఫిక్ డిజైనర్లో వచ్చేసి ఏంటంటే ఒకళ్ళు స్టిల్ పిక్చర్స్ మీద చేస్తారు, అంటే స్టాటిక్ పిక్చర్స్, ఓన్లీ ఏంటంటే కదలిక లేని పిక్చర్ల మీద మాత్రమే చేస్తుంటారు. ఇంకొకళ్ళు వచ్చేసరికి ఏంటంటే కదలిక ఉన్న అంటే వీడియోస్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, మన సినిమాలో చూసే విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ కావచ్చు, ఇలాంటి వాటిని అంతా చేసే వాటిని వచ్చేసి ఏంటంటే విజువల్ గ్రాఫిక్స్ ఎడిటర్ అంటారు. సో అలానే వచ్చేసరికి ఏంటంటే మనకి స్టిల్ గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు ఫొటోస్ని మాడిఫై చేయటము, బ్యానర్స్ని డిజైన్ చేయటము, సో పాంప్లెట్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా సరే అంటే చిన్న స్టిక్కర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పాంప్లెట్స్ వరకు చేసేదాని దానికి వీటికి మొత్తం వచ్చేసరికి ఏంటంటే మనకి స్టిల్ గ్రాఫిక్స్ డిజైనర్స్ అంటారు. ఓకే. సో ఈ స్టిల్ గ్రాఫిక్స్ డిజైనర్స్, విజువల్ గ్రాఫిక్స్ డిజైనర్స్కి వీటికి చాలా తేడా ఉంటుందండి. మనకి మీకు క్లియర్గా ఉండటం కోసం మీకు వర్డ్లో కూడా మీకు డైరెక్ట్గా టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఓకే. స్టిల్ గ్రాఫిక్స్ అండ్ విజువల్ గ్రాఫిక్స్ అవి రెండు గ్రాఫిక్స్ మనకు ఉంటాయి అన్నమాట. సో ఈ స్టిల్ గ్రాఫిక్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి పిక్చర్స్ కావచ్చు, డిజైనింగ్స్ కావచ్చు, ఇవంతా చేసేది మనకి స్టిల్ గ్రాఫిక్స్లో ఉంటుంది. సో ఫిలిమ్స్లో చేసేదంతా మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి విజువల్ గ్రాఫిక్స్ అంటారు, అంటే వీడియో గ్రాఫిక్స్ లెవెల్స్లో ఉంటుంది. గ్రాఫిక్స్ అంటే ఇవాళ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఏంటంటే మీకు క్లియర్గా డీటెయిల్గా ఉండడం కోసం నేను మాన్యువల్గా చెప్తున్నాను. రేపటి నుంచి మీకు నోట్సెస్ కానీ ఇవన్నీ ఈజీగా ప్రిఫర్డ్ అవుతూనే ఉంటాయి. సో దట్ నో ప్రాబ్లం. అంటే నోట్స్ నేను ఇస్తాను, మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఓకే. కొంచెం షార్ట్ ఫామ్స్ కూడా రాస్తున్నాను. గ్రాఫిక్స్కి వచ్చేసి ఏంటి గ్రాఫ్ అని రాస్తున్నాను. రైట్. స్టిల్ గ్రాఫిక్స్, విజువల్ గ్రాఫ్. ఓకే. సో స్టిల్ గ్రాఫిక్స్లో వచ్చేసరికి ఏంటంటే స్టాటిక్ పిక్చర్స్, అంటే ఎక్కడ కదలిక లేనివి. సో విజువల్ గ్రాఫిక్స్కి వచ్చేసరికి ఏంటంటే సారీ స్పెల్లింగ్ మిస్టేక్స్. విజువల్ గ్రాఫిక్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్కువగా తెలిసింది ఏంటి, ఫిలిమ్స్లోనే గ్రాఫిక్స్ ఉంటుంది. సో దాంట్లో ఏంటి విజువల్ ఎఫెక్ట్స్, ఇవన్నీ మనకి విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగు, ఇవన్నీ వరకు వస్తూ ఉంటాయి అన్నమాట. రైట్. సార్ ఈ స్టిల్ గ్రాఫిక్స్ అయినా విజువల్ గ్రాఫిక్స్ అయినా దేని బేస్ మీద పనిచేస్తూ ఉంటాయి,
ఇవన్నీ ఏంటి, ఇవి వచ్చేసి కేవలం డిపార్ట్మెంట్లు మాత్రమే, అంతేకాని అది ఎలా పనిచేస్తుంది అనే పార్ట్ కాదు ఇది, రైట్? ఇప్పుడు దాని లోపల ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టెక్స్ట్ని టైప్ చేసాం, ఇది బాగా దగ్గరగా వెళ్ళి చూసారనుకోండి, ఇక్కడ ఏం కనబడుతూ ఉంటాయి మనకి, ఒక చిన్న మాలిక్యూల్స్ లాగా కనబడుతూ ఉన్నాయి. చూడండి, అంటే బాగా, అంటే ఇప్పుడు ఒక పెయింట్ని వేసి కింద వేసి బాగా దగ్గరికి వెళ్ళి చూసుకుంటున్నారు అనుకోండి, మీకు చిన్న చిన్న డాట్స్ కానీ అలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. లేదా పెన్నుతో ఏమన్నా గీశారు, ఓకే, సో దానికి ఏంటి, మనకు అక్కడ గీసినప్పుడు ఒక మాలిక్యూల్స్ దాంట్లో పడటం వల్ల మీకు ఈ కలర్ అనేది కనబడుతుంది. అంటే ఒక వస్తువు మనకి కనిపించాలి అంటే కనుక దాని లోపల ఏదో ఒక మాలిక్యూల్స్ అనేవి ఉండాలి, అవి లేకపోతే మనకి అవి కనబడవు. అంటే ఇప్పుడు పెయింట్ వేసారనుకోండి, పెయింట్ లోపల కలర్ చిన్న చిన్న మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, దానివల్ల అది కనబడుతూ ఉంది. అందుకని వచ్చేసి ఏంటంటే ప్రతి దాంట్లోకి మాలిక్యూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో అలానే సార్ మరి ఇప్పుడు సిస్టంలో చేస్తున్నాం కదా, సో దీంట్ లోపల ఏ మాలిక్యూల్స్ ఉంటాయి? సో అంటే కనుక ఇక్కడ మాలిక్యూల్స్ అలాంటివి ఏమీ ఉండవండి. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి 2 బేసెస్ మీద పని చేస్తాయి. అంటే ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పిక్సెల్ బేస్ మీద ఒకటి పనిచేస్తుంది, ఇంకొకటి వెక్టార్ బేస్. పిక్సెల్ బేస్ ఒకటి, ఇంకొకటి వెక్టార్ బేస్. పిక్సెల్ బేసు అండ్ వెక్టార్ బేస్, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏ పిక్చర్ అయినా సరే, అంటే మీకు సిస్టంలో జరుగుతుంది అంటే కంప్యూటర్స్లో వీటిలో చేసే గ్రాఫిక్స్ ఏదైనా సరే, గ్రాఫిక్స్ మొత్తం బేస్. ఇవి టైప్స్, గ్రాఫిక్ టైప్స్, ఇవి గ్రాఫిక్ బేస్. అంటే దాని లోపల ఏమున్నాయి, దేనివల్ల అవి కనబడుతున్నాయి అనేది, రైట్? సో పిక్సెల్ బేస్, ఇంకొకటి వెక్టార్ బేస్ అని అంటారు. ఓకే ఓకే, ఒకళ్ళు ఎవరికో డౌట్ ఉందంట, సో యూ కెన్ ఆస్క్ ద డౌట్. చాట్లో కొంచెం టైప్ చేయండి, పర్లేదు, ఏమైనా డౌట్ ఉంటే. ఓకే, సో అసలు ఈ పిక్సెల్ బేస్ అంటే ఏంటి, ఈ వెక్టార్ బేస్ అంటే ఏంటి, ఈ రెండు ఎలా పనిచేస్తాయి? ఓకే, సో పిక్సెల్ బేస్ అన్నారు. ఓకే, ఈ పిక్సెల్ బేస్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి, సో ఇప్పుడు నాకు ఒక ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏదో ఒక ఫోటోని ఒకటి ఓపెన్ చేస్తున్నా, ఏదో ఒక ఫోటోని మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఫోటో ఉంది మనకి, ఇవి యాక్చువల్గా వాడుతున్నవి అడ్వాన్స్డ్ వర్షన్స్, సో దట్ ఏంటంటే కొంచెం సిస్టమ్ కూడా టైం తీసుకుంటుంది. ఓకే రైట్, ఇలా ఒక ఫోటోని తీసుకున్నాం. ఇప్పుడు మీకు ఫోటో చూస్తే ఏంటి, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నాకు అంత ఫోటో అంతా నీట్గా కనబడుతుంది. అదే కనుక ఈ ఫోటోని మీరు ఫుల్గా జూమ్ చేసుకుని వెళ్ళారు, అంటే బాగా దగ్గరగా వెళ్ళారు. ఓకే జవహర్, సో మీకు ఏదో డౌట్ ఉన్నట్టుంది. ఓకే, సో ఇది కొంచెం పార్ట్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని బాగా దగ్గరగా వెళ్తున్నాను, చూడండి ఈ పిక్చర్ని బాగా దగ్గరగా వెళ్ళాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కనబడుతున్నాయి సార్, చూడండి కొంచెం నాను, ఇక్కడ మీకు చూసుకుంటే కనుక ఇక్కడ మీకు బాక్సెస్గా కనబడుతున్నాయి. చూడండి ఈ పిక్చర్లో మొత్తం బాక్సెస్గా కనబడుతున్నాయి. ఈ బాక్సెస్నే వచ్చేసి మనం పిక్సెల్స్ అంటారు. ఈ బాక్స్నే వచ్చి పిక్సెల్ అంటారు. పిక్సెల్ అంటే ఏం లేదు, ఒక స్మాల్ స్క్వేర్ బాక్స్, డాట్ కాదండి, డాట్ అంటే రౌండ్ వస్తుంది, డాట్ కాదు, ఇది ఒక స్మాల్ స్క్వేర్ బాక్స్. ఓకే, ఇక్కడ స్క్వేర్ షేప్లోనే ఉంది చూడండి. దీని లోపల మనకి ఒకటే కలర్ ఉంది, అలా అని చెప్పేసి అంటే పైన ఒక కలరు కింద ఒక కలర్ లేదు, దీంట్లో ఒక్క కలర్ మాత్రమే ఉంటుంది. అలాంటివి కొన్ని కోట్ల పిక్సెల్లు, ఎన్ని అనేది చెప్పలేము, కొన్ని కోట్ల పిక్సెల్స్, కొన్ని క్రోర్స్ ఆఫ్ పిక్సెల్స్, ఇవన్నీ కలిపితే మనకు ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది.
ఓకే, సో పిక్సెల్ వచ్చేసరికి ఏంటంటే స్మాల్ స్క్వేర్ బాక్స్. ఓకే, దాంట్లో ఏంటి సింగిల్ కలర్, దాంట్లో సింగిల్ కలర్ ఉంటుంది. అలాంటివి కంబైనింగ్ క్రోర్స్ ఆఫ్ పిక్సెల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ అనొచ్చు, సమ్ మెనీ పిక్సెల్స్ అనొచ్చు, కంబైనింగ్ క్రోర్స్ ఆఫ్ పిక్సెల్స్ will form an image. ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే గనక, అంటే ఇమేజ్ అంటే ఏదన్నా పిలవచ్చు. ఇప్పుడు ఏంటి మనకి చాలా మంది వరకు ఇమేజెస్ అంటే ఏమనుకుంటారు, మనకు కామన్ గా తెలిసిన ఐటెంలో చాలా మంది మిస్టేక్ ఏం చేస్తాము అంటే, మనకేంటి ఫోటోషాప్ అని తెలియంగానే చాలా మంది ఏం చేస్తారు, ఫోటోలు ఎడిట్ చేసుకుంటాం అంటారు. అసలు ఫోటో అంటే ఏంటి, మనం ఏదైతే మనం తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని, మనకి అంటే మ్యాక్స్ సైజ్ ఫోటో కావచ్చు, ఇట్లాంటి వాటిని ప్రింట్అవుట్ ద్వారా బయటకు తీసుకొచ్చే దాన్ని ఫోటో అంటారు. అంతేకాని మన సిస్టంలో చేసేదాన్ని ఫోటో అని పిలవరు, దాన్ని ఇమేజ్ అని పిలుస్తారు. రైట్, ఇమేజెస్ అని పిలుస్తారు. నాట్ ఓన్లీ ఫోటోషాపే కాదు, మీరు ఇప్పుడు పెయింట్లో కూడా ఇప్పుడు మీరు ఏమైనా డ్రాయింగ్ చేశారనుకోండి, పెయింట్లో ఇప్పుడు ఇది పెట్టాము, ఇది డ్రాయింగ్ చేసాము. సో ఈ డ్రాయింగ్ చేశారు, ఏదో కలర్ తీసుకొని మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. దీన్ని మొత్తం కూడా వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక ఇమేజ్ అని పిలుస్తారు, కానీ ఫోటో అని పిలవరు. ఫోటో ఏది, మనకి ఏదైతే ప్రింట్అవుట్ తీసుకొని బయటకు వస్తుందో దాన్ని మాత్రమే మనకి ఫోటో అని పిలుస్తాము. ప్రింట్ ద్వారా వచ్చేదాన్ని మాత్రమే ఫోటో అని పిలుస్తారు. లోపల సిస్టంలో చేసేదాన్ని అంటే మీరు డ్రాయింగ్ చేయొచ్చు, డిజైనింగ్ చేయొచ్చు, లేకపోతే పిక్చర్స్ని ఏమన్నా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఇట్లాంటివి ఏవి చేసినా కానీ వాటిని ఇమేజెస్ అంటారు. ఓకే, సో వీటిని చేసే వాటిని అన్నిటిని మనం ఇమేజెస్ అని పిలుస్తారు. డ్రాయింగ్ చేసినా కానీ ఏం చేసినా కానీ మనకి ఇమేజెస్ అంటారు. అందుకని వచ్చేసి ఏంటంటే క్రోస్ ఆఫ్ పిక్సెల్స్ విల్ ఫార్మ్ అండ్ ఇమేజ్ అని పిలుస్తున్నాం. ఇమేజ్ అంటే మన సిస్టంలో చేసేదాన్ని, ఏ సాఫ్ట్వేర్ అన్నా వాడండి, నాట్ ఓన్లీ ఫోటోషాప్ పెయింటే కాదు, ఏ సాఫ్ట్వేర్లో అయినా కానీ మీరు చేశారు అని అంటే కనుక, డ్రాయింగ్ చేస్తున్నారు అంటే కనుక దాన్ని మనం ఇమేజ్ అనే పిలుస్తాము. ఓకే, ఇది మనకి పిక్సెల్ బేస్ మీద పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటి, మనకి వెక్టార్ బేసెస్ అన్నాం. ఈ వెక్టార్ బేస్డ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ పిక్సెల్ దానికి ఏంటి, ఇప్పుడు మనం ఏమైనా ఫోటో దాన్ని తీసుకున్నాం, ఇప్పుడు బాగా దగ్గరగా వెళ్తే ఏమవుతుంది, మీకు బాక్సులుగా కనపడుతున్నాయి. రైట్, ఇలాంటివి కొన్ని కోట్ల బాక్సులు కలిపితే మనకు ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అంటున్నాం. అంటే ఈ పిక్సెల్స్ తక్కువగా ఉన్నాయి అనుకోండి, క్వాలిటీ తక్కువ అవుతుంది. అదే కనుక మనకి పిక్సెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి పాత కెమెరాస్ ఉన్నాయి, అంటే ఫోన్స్ ఉన్నాయి, సెల్ ఫోన్స్లో. సో సెల్ ఫోన్లో వచ్చేసి ఏంటంటే 2 మెగాపిక్సెల్, 4 మెగాపిక్సెల్, 15 మెగాపిక్సెల్, 16 మెగాపిక్సెల్ అంటున్నాం. సో ఈ మెగాపిక్సెల్స్ అంటే ఏమవుతుంది అంటే, మీరు ఫోటో తీసినప్పుడు మీకు క్లారిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మనకి కెమెరాస్తో ఫొటోస్ తీసినప్పుడు, అంటే కొంచెం ఓల్డ్ కెమెరాస్తో ఫొటోస్ తీసారనుకోండి ఫోన్స్ తోటి, అదేంటి మీరు సిస్టంలో పెట్టినప్పుడు మనకి క్వాలిటీ తక్కువగా ఉంటుంది. క్వాలిటీ తక్కువ అని ఎలా చెప్పగలుగుతున్నాం మనం అంటే, పిక్చర్ మనకి పిక్సలేటెడ్ అయిపోతుంది అనుకోండి. అంటే క్వాలిటీ తక్కువ ఉన్నది అంటే మాత్రం పిక్సలేట్ అయిపోతుంది. అంటే ఇట్లా బాక్సులు పెద్ద బాక్సుల్లా కనబడుతూ ఉంటాయి. సో అప్పుడేంటి, మనకి క్వాలిటీ ఎక్కువ లేదని చెప్తూ ఉంటాం. అదే కనుక మనకి ఇలా పిక్చర్ క్లియర్గా కనబడుతుంది, అంటే ప్రింట్ తీసినప్పుడు క్లియర్గా కనబడుతుంది అనుకోండి, దానికి క్వాలిటీ ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉంటాం. ఓకే, సో అంటే ఇందులో సార్ మరి అక్కడ ఏంటంటే కెమెరాస్ వల్ల క్వాలిటీ పెరుగుతుంది కదా, కానీ ఇక్కడ పిక్చర్లో పిక్సెల్స్ పెరుగుతుంటే క్వాలిటీ పెరుగుతుంది. కానీ పిక్చర్ నేను ఎలా కంట్రోల్ చేయగలను? సో ఏంటంటే ఇన్ని పిక్సెల్స్ అని ఇచ్చుకోగలమా? అంటే ఇప్పుడు నాకు ఒక హైగా అంటే ఎక్కువగా క్వాలిటీ ఉన్నది కావాలంటే ఒక 4000 పిక్సెల్స్, 5000 పిక్సెల్స్ లేదా 10,000 పిక్సెల్స్ ఇచ్చుకుంటే సరిపోద్దా? అంటే ఈ పిక్చర్లో ఎంత ఉందని, ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయో మీరు క్యాలిక్యులేట్ చేయలేమంటున్నారు. కానీ నాకు క్వాలిటీ కావాల్సి వస్తుంది, కానీ ఇక్కడ నేను ఈ పిక్సెల్స్ని ఇవ్వలేకపోతున్నాను. అలాంటప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే ఇది డిపెండెంట్ అవుతుంది. ఎక్కడ, దీనికి రిజల్యూషన్ అనే పార్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో రిజల్యూషన్ అంటే ఏంటి? ఇది వచ్చేసరికి ఏంటంటే సింపుల్,
ఒక ఇంచ్ లోపల ఎన్ని పిక్సెల్స్ ఉండాలి అనేది డిఫైన్ చేస్తుంది, రైట్? రిజల్యూషన్ అంటే కనుక పర్ ఇంచ్, ఒక ఇంచ్కి ఎన్ని పిక్సెల్స్ ఉండాలి అనేది డిఫైన్ చేస్తాం. సో అంటే ఎక్కువ ఇచ్చారనుకోండి ఎక్కువ అవుతుంది. సార్ మరి దానికి నేను ఒక పిక్చర్ని నేను ఒక డిజైన్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకున్నాను, దానికి ఎలా తీసుకుంటాము? రైట్, నాకు ఇప్పుడు క్వాలిటీ బాగా కావాలి అంటున్నాం. క్వాలిటీ కావాలి అని అంటే కనుక నాకు ఎక్కువ పెద్ద సైజు కింద తీసుకుంటే సరిపోతుందా? ఇక్కడ దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే మన ఈ రిజల్యూషన్కి ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయి, ఫిక్స్డ్ వాల్యూస్. సో ఇవేంటి అంటే కనుక ఈ ఫిక్స్డ్ వాల్యూస్లోకి వచ్చేసరికి మనకి మామూలుగా ఈ పిక్చర్స్ వీటి దేని మీదకి వాడుతూ ఉంటాము? ఇప్పుడు మనం డిజైన్ చేసామంటే ప్రింట్అవుట్ కావాలి. సో మ్యాక్సిమం దానికి ప్రింట్లకి ఎలా వాడతాం, ఎంత రెజల్యూషన్ ఉండాలనేది ఫిక్స్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఫ్లెక్సీస్కి వాడతాం, పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ వాటిని డిజైన్ చేయడానికి వాడతాం. ఇంకొకటి వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి కోసం కూడా మనం వీటిని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో వీటిని వెబ్సైట్స్కి అంటే ఇక్కడ డిజిటల్ ఫొటోస్, ఓకే, అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఫ్లెక్సీస్, వెబ్సైట్స్, ఈ మూడింటికి మనం ఉపయోగిస్తాం ఎక్కువ శాతంగా. ఓకే, సో డిజిటల్ ఫొటోస్ అంటే ఏంటి? మనం ఏవైనా ఇప్పుడు వెడ్డింగ్ ఆల్బమ్స్ కావచ్చు, ఓకే, వెడ్డింగ్ ఆల్బమ్స్లో వీటిల్లో మనం డిజైన్స్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటూ ఉంటాం. అలానే ఇప్పుడు మామూలుగా ఫోటో స్టూడియోలోకి వెళ్ళాలని ఫొటోస్ తీసుకున్నారనుకోండి, ఫొటోస్ ఏం చేస్తాయి మనకి అంటే వాటిని తీసుకోగానే అంటే మన లైటింగ్ కానీ ఇవి కానీ కొంచెం డిఫరెన్షియేట్ ఉంటాయి. అంటే రియలిస్టిక్ లైటింగ్ కాదు, ఆర్టిఫిషియల్ లైటింగ్ వాడతారు. సో దాన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకేంటంటే కొన్ని సార్లు ఫేసెస్ మీద లైటింగ్ కొంచెం తగ్గచ్చు, కొన్ని ఫేస్ లైటింగ్స్ పెరగచ్చు, లేదా నాకు ఏంటంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నాకు చేంజెస్ చేయాలి అంటున్నారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ని నేను చేంజెస్ చేసుకుంటాను. ఇప్పుడు ఫొటోస్ మీదకి వచ్చినప్పుడు నాకు ఫేసెస్ మీద డాట్స్ కావచ్చు, ర్యాషెస్ కావచ్చు, లేకపోతే నాకు ఆ హెయిర్లో కానీ వీటిలో లేదా ఐస్ కానీ ఏమైనా ఇట్లాంటివి ఏమైనా తేడా రావచ్చు. సో వాటిని అన్నిటినీ మనం మాడిఫై చేసుకోవాలి. సో అంటే నాకు హెయిర్ కావాలంటే కొంచెం బ్లాక్గా కావాలంటే బ్లాక్ చేసుకోగలుగుతాను. సో నాకు కళ్ళ దాని దగ్గర ఏమన్నా బ్లాక్ డాట్స్ ఉన్నాయనుకోండి వాటిని రిమూవ్ చేసుకుంటాను. సో అలానే మనిషి కొంచెం మరి బ్లాకిష్గా ఇట్లా ఉన్నారనుకోండి, సో వాళ్ళని కొంచెం నేను వైటిష్ చేసుకోగలుగుతాను. అలానే నాకు ఎన్విరాన్మెంటల్లో అంటే స్టూడియోలో తీసేది ఒక రకంగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్లో అంటే బయట సన్లైట్లో తీస్తాం కదా, సో అలాంటి ప్లేసెస్లో వేరే రకంగా లైటింగ్ వస్తూ ఉంటుంది. అంటే మధ్యలో ఏమైనా ఆబ్జెక్ట్స్ రావచ్చు, సో అట్లాంటివి కావచ్చు. వాళ్ళ ఫేసెస్ మీద పింపుల్స్ ఇట్లాంటివి ఎక్కువగా ప్రాబ్లమాటిక్ ఉండొచ్చు. సో వాటిని ఏం చేస్తాము మనం ఫోటోని తీసిన తర్వాత అంటే మనకి కెమెరాలో షూట్ చేసుకుంటాం, కెమెరా షూట్ చేసుకున్నాం, దాని ద్వారా తీసుకొచ్చి అది మెమరీ చిప్ ద్వారా కావచ్చు, లేదంటే ఒకవేళ ఫోన్లో తీసుకున్నారనుకోండి దాన్ని ఏంటి మనకి యూఎస్బి ద్వారా లేదా మనం వాడే వాట్సాప్ ద్వారా వీటి ద్వారా మనం ఏంటి సిస్టంలోకి మనం సెండ్ చేసుకుంటున్నాం. ఇది ఒక ప్రాసెస్. కాకపోతే మనం ఎలాగో డైరెక్ట్గా కెమెరాస్ నుంచి వీటి నుంచే తీస్తున్నాం కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే కెమెరాలన్నీ హై రెజల్యూషన్స్లోనే ఉంటాయి. సో వాటిని తీసుకొని మన సిస్టంలోకి ఎక్కించుకుంటున్నాం, ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా ఎక్కించేస్తున్నాము. క్వాలిటీ ఎక్కడ మనకి తగ్గట్లా. సో దాన్ని తీసుకున్న తర్వాత ఏం చేసుకుంటాం మనం వాటిని ఎక్కడెక్కడైనా డ్యామేజెస్ కానీ ఇవి కానీ సో లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ చేసుకున్నాం. ఇది ఒక ప్రాసెస్ కింద పంపించుకుంటాం. ఇంకొకటి ఏముంటుంది, మనం ఆల్రెడీ ఎప్పుడో పాత ఫోటోలు ఉన్నాయి, ఆల్రెడీ తీసి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకున్న ఫోటోలు ఉన్నాయి. సో అంటే ఆ పర్సన్ ఇప్పుడు లేడు మనకి, సో అతని ఫోటో మాత్రమే ఉంది. అతని ఫోటోని పెద్ద సైజ్ చేసుకోవాలనుకుంటున్నామా, లేకపోతే దాని మీద ఫ్లెక్సీలు వాడదాం అనుకుంటున్నామా, లేకపోతే ఇవి అతను దాని ఫొటోస్ ఏమి మనకి కెమెరాస్లో లేవు. మనం ఏం చేస్తాం అప్పుడు దాని ఫోటో ఏదైతే ఉందో దాన్ని యూజింగ్ స్కానర్ ద్వారా మన సిస్టంలోకి పంపిస్తాం. ఒకటేంటి మనం ఫోన్ ద్వారా మనకి సిస్టంలోకి పంపించుకుంటాం ఒక ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ ఏమవుతుంది మనకి ఫోటోని మనకి యూజింగ్ స్కానర్ ద్వారా. స్కానర్ ఏం చేస్తుంది
మన ఫోటోని ఏదైతే దాన్ని స్కానర్లోకి పెడతాం, అంటే స్కానర్ అంటే ఏం లేదు, మనకి జెరాక్స్ మెషిన్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది స్కానర్స్ కూడా. ఓకే, స్కానర్ ద్వారా ఏం చేస్తుంది, మనం స్కానర్ దాంట్లో ఫోన్లో స్కానర్లోకి పెట్టేసుకొని మనం, సో దాన్ని ఏం చేస్తుంది, యూజింగ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఎక్స్క్యూజ్ మీ, లేదంటే కనుక మిగతా ఏవైనా వాళ్ళ ప్రింటర్ సాఫ్ట్వేర్లు ఏవైనా యూజ్ చేసుకొని ఆ స్కాన్ చేసుకున్న ఫోటోని మన సిస్టంలోకి పంపించుకుంటాం. ఎలాగా, యాజ్ ఏ పిక్చర్ లాగా. సో ఈ పిక్చర్ని కూడా మనం కొన్ని ఫార్మాట్లోనే సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఫార్మాట్స్ అన్నీ మనకు వెళ్తున్న కొద్దీ మనకు వస్తాయి సాఫ్ట్వేర్లోకి వెళ్ళినప్పుడు. ఓకే, సో దాన్ని ఏం చేస్తాం, స్కానర్ ద్వారా పంపించేటప్పుడు అది యాక్చువల్గా నాకు ఒక చిన్న సైజే అనుకుందాం, అంటే నాకు పెద్ద సైజ్ ఫోటో లేదు, నాకేంటంటే నాకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే ఉంది నా దగ్గర, ఆయనది పెద్దది లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, సో ఈ ఫోటోని స్కాన్ చేసుకొని తీసుకొచ్చుకుంటాం. ఇలా ఒక ఫోటోని స్కాన్ చేసి తీసుకొచ్చాను. ఓకే, ఇక్కడ నాకేంటి, స్కాన్ చేసేటప్పుడు నాకు క్వాలిటీ కూడా అక్కడ డిఫైన్ చేయాలి, రైట్? క్వాలిటీ డిఫైన్ చేయకపోతే గనక నాకు ఇక్కడ పిక్చర్, నాకు అవుట్పుట్ నాకు క్వాలిటీ రా, అంటే నాకు ఇన్పుట్ క్వాలిటీ బాగా ఉంటేనే నాకు అవుట్పుట్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. అంతేగాని నాకు ఇన్పుట్ క్వాలిటీలో లేదనుకోండి, నాకు అవుట్పుట్ క్వాలిటీ రాదు. అంతే కదా, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఐటెం ఏదైనా చేస్తున్నాము, ఫుడ్ ఐటమ్ ఏదైనా చేస్తున్నాము, దానికి చేసేటప్పుడు ఏంటి, మనకి దానికి క్వాలిటీ ఉన్న ఐటమ్ని మాత్రమే వాడితేనే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ వాడుతున్నారు, సో బిర్యానీ చేయాలనుకుంటున్నాం, బిర్యానీలోకి వచ్చేసరికి ఏంటి, కొంతమంది బాస్మతి రైస్తో వాడతాము, కొంతమంది నార్మల్ రైస్ వాడతారు, కొంతమంది ఇంకా తక్కువ దానికి వాడారు, తక్కువ దానికి అవుతుంది. సో కాకపోతే ఏంటి, మనము ఎంతైతే దానికి క్వాలిటీ ఇన్పుట్ ఇస్తున్నామో దానికి తగ్గట్టుగానే క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. అంతేగాని నేను తక్కువ క్వాలిటీ ఇచ్చేసి దాన్ని నాకు 5 స్టార్ హోటల్ రేంజ్లో ఉన్న రైస్ లెవెల్లో కావాలి బిర్యానీ అని అంటే అవ్వదు, ఎగ్జాంపుల్గా చూసుకోవాలనుకుంటే. అలానే మనకి ప్రతి ఒక్క పిక్చర్కి కూడా మనం ఇచ్చే ఇన్పుట్ కూడా క్వాలిటీగా ఉంటేనే మన అవుట్పుట్ అనేది మనకి క్వాలిటీగా అవుట్పుట్ వస్తుంది. అంతేగాని నాకు ఇన్పుట్లో వచ్చేసి ఏంటంటే తక్కువగా, అంటే సార్ క్వాలిటీ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాము, ఇక్కడ క్వాలిటీ అనేది వచ్చేసరికి ఏంటంటే రిజల్యూషన్ ద్వారా డిఫైన్ చేసుకుంటున్నాం. అంటే రిజల్యూషన్ అంటే ఏంటి, పిక్సెల్స్ పర్ ఇంచ్, ఒక ఇంచ్కి ఎన్ని పిక్సెల్స్ ఉండాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది అనుకో, ఇది ఒక 1 ఇంచ్, ఇది ఒక 1 ఇంచ్ అనుకుందాం, జస్ట్ రఫ్గా అనుకుంటున్నాం ఇప్పుడు, ఇది ఒక 1 ఇంచ్, ఈ 1 ఇంచ్లో ఎన్ని పిక్సెల్స్ పట్టాలి, రైట్? అన్ని పిక్సెల్స్ ఇక్కడ, ఇది ఒక 1 ఇంచ్, ఇది ఒక 1 ఇంచ్, ఇది ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ ఇంచెస్, అంటే ఇప్పుడు మనం ఫోటో డిఫైన్ చేసేటప్పుడు ఎన్ని ఇంచెస్ అనేది డిఫైన్ చేస్తాము, కానీ ఆ ఇంచెస్ లోపల ఎన్ని పిక్సెల్స్ ఉండాలి అనేది మనం ఇచ్చే రిజల్యూషన్ బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ రిజల్యూషన్ తక్కువ ఉందనుకోండి, పిక్చర్ క్వాలిటీ అంటే పిక్సెల్స్ అప్పుడు ఏంటి, పెద్ద పెద్దవి అవుతాయి, దానివల్ల క్వాలిటీ పోతుంది. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్లో ఉండే పిక్సెల్స్ బాగుంటేనే మనం ఇచ్చే అవుట్పుట్లోని పిక్సెల్స్ బాగా ఉంటాయి, లేకపోతే కనుక మనకి పిక్సెల్స్ అంటే పిక్చర్ అనేది క్వాలిటీ మనకి కంప్లీట్గా పోతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో డిఫాల్ట్ రిజల్యూషన్స్ ఎలా వాడతాము అంటే కనుక, ఇప్పుడు డిజిటల్ ఫొటోస్కి వచ్చేసరికి ఏంటంటే మనం 300 రిజల్యూషన్ వాడతాం. 300 అంటే మీరు ఇప్పుడు డిజిటల్ ఫొటోస్ కావచ్చు, ఇప్పుడు మీరు మామూలుగా ఏమన్నా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావచ్చు, వీటిని లేదనుకుంటే మీరు వెడ్డింగ్ ఆల్బమ్స్ చేసుకున్నది కావచ్చు, లేదనుకుంటే కనుక కొంచెం పెద్ద సైజెస్గా, అంటే మామూలుగా వచ్చేసి ఏంటంటే కొంతమంది ఇప్పుడు A4 అనే సైజెస్ ఉంటాయి, అలానే A3 సైజెస్ అని ఉంటాయి, సో అలాగే 10/8 అనే సైజెస్ ఉంటాయి, అట్లా డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి మనకి. సో ఆ సైజెస్లో మనకి దానికి తగ్గట్టుగానే ప్రింట్ కావాలి. అలా అని చెప్పేసి అంటే మనకి పెద్ద పెద్ద బోర్డ్స్ కానీ ఇట్లాంటివన్నిటికి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ వాడతాం. సో అంటే సైజు దీని లెవెల్ వచ్చేసరికి ఏంటంటే 300 రిజల్యూషన్స్ అంటే కనుక పిక్సెల్స్ పర్ ఇంచ్. రిజల్యూషన్ అంటే పిక్సెల్స్ పర్ ఇంచ్, ఒక ఇంచ్కి ఎన్ని పిక్సెల్స్ ఉండాలి. ఓకే, అది ఓన్లీ రిజల్యూషన్ ద్వారా మాత్రమే మనకి పిక్సెల్స్ పర్ ఇంచ్ అనేది పెట్టగలుగుతాము. సో డిజిటల్ ఫొటోస్కి వాడుతున్నారు అంటే గనక 300 రిజల్యూషన్. ఓకే,
అలానే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఐటమ్ ఏంటి, ఫ్లెక్సీల్. ఇవేంటి మనకి ఇంచెస్లో వెళ్తాయి, ఇంచెస్ దాటి వెళ్ళవు. నెక్స్ట్ ఫ్లెక్సీలు వచ్చేసరికి ఏంటంటే మనకి ఫీట్లో వెళ్తాయి, అడుగుల లెక్క. సార్ ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 by 15 feet హైట్ ఫ్లెక్సీల్ ప్రింట్ ఇవ్వాలనుకున్నాను, రైట్? ఏ సాఫ్ట్వేర్లోకైనా సరే ఓన్లీ ఇంచెస్ మాత్రమే డిఫైన్ అవుతాయి. ఓన్లీ కొరల్ రా, ఆటో క్యాడ్ అంటే ఏవైతే ఆర్కిటెక్చర్కి సపోర్టెడ్గా అవుతాయో, ఆర్కిటెక్చర్కి సపోర్టింగ్గా ఉంటుందో వాటిల్లో మాత్రమే మనకి ఫీట్స్ కౌంట్ ఉంటుంది. కొరల్ రాలో వచ్చేసరికి ఏంటంటే హౌస్ ప్లానింగ్స్ ఇవన్నీ ఇస్తారు. ఆటో క్యాడ్లోకి వచ్చేసరికి ఏంటంటే హౌస్ ప్లానింగ్స్ ఇవన్నీ మొత్తం అంతా మనకి ఆటో క్యాడ్లోనే జరుగుతూ ఉంటుంది. అంటే మీరు చాలామంది చూసే ఉంటారు. సో మనకి హౌసెస్లోకి వచ్చేసరికి ఏంటంటే బిల్డింగ్ ప్లాన్స్ కానీ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఏంటంటే కేవలం క్యాడ్లోనే గీస్తూ ఉంటారు, ఆటో క్యాడ్లోనే. సో దాని అంటే మొత్తం టోటల్గా స్క్వేర్ ఫీట్ ఎంత, సో 60 feetలో దానికి ఒక రూమ్కి ఎంత ఎంత ఎన్ని ఫీట్స్ ఇస్తున్నాము, సో దానికి వాల్ థిక్నెస్ ఎంత కావాల్సి వస్తుంది, సో అలానే రూఫ్ టాపింగ్ ఎంత కావాలి, ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఇంచెస్తో కొలవరు, ఫీట్లో కొలుస్తారు. ఒక ఫీట్ అంటే ఎంత మనకి 12 inches కలిపితే ఒక ఫీట్ అవుతుంది కదా. ఒక అడుగు 12 inches కలిపితే ఒక అడుగు ఫామ్ అవుతుంది, అలానే కౌంట్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫీట్ వచ్చేసి 12 inches, ఓకే సారీ ఇక్కడ 300 రిజల్యూషన్, ఇక్కడ ఇంచెస్ అని రాశాను, సారీ. ఓకే 300 రెజల్యూషన్. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం వర్క్ చేసేదంతా ఇంచెస్ మీద వర్క్ చేస్తాం, దీంట్లో వచ్చేసంతా మనకి ఫీట్స్లో వర్క్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఏ సాఫ్ట్వేర్ అయినా సరే డిజైనింగ్ సాఫ్ట్వేర్లో ఫీట్స్లోకి వచ్చేసరికి ఏంటంటే అంటే ఆటోకాడ్లో ఓన్లీ లైన్సే ఉంటాయి, దాని లోపల పిక్చర్లు కలర్లు ఏమైనా ఫోటోలు పెట్టడాలు అలాంటివి జరగవు. ఓన్లీ వచ్చేసి లైన్స్ మీద ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. కానీ ఫ్లెక్సీస్కి వచ్చేసరికి ఏంటి, లోపల మనం పిక్చర్స్ పెడుతూ ఉంటాము, వెనక బ్యాక్గ్రౌండ్ కలర్స్ని పెడుతూ ఉంటాము, దాని లోపల ఇంకా వేరు వేరే ఎలిమెంట్స్ పెడుతూ ఉంటాము. అంటే ఎలిమెంట్స్ అంటే ఎలాంటివైనా కావచ్చు, అంటే ఫ్లవర్స్ కావచ్చు, లేదా లీవ్స్ కావచ్చు, లేదంటే వేరే చోట బిల్డింగ్స్ ఇవి కావచ్చు, లేదంటే మిగతా ఎలిమెంట్స్లో ఏవైనా సరే ఉత్తి కలర్లు కావచ్చు, గ్రేడియంటెడ్లు కావచ్చు, ఇలాంటివి ఏవైనా మనం ప్లేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకని వచ్చేసరికి ఏంటి, అది సైజు కూడా చాలా పెద్దదిగా అవుతుంది. సో మనకేంటంటే అంత కెపాసిటీ రన్ అవ్వాలంటే ఏ సిస్టమ్ పని చేయదు, ఎంత హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ తీసుకున్నా కానీ మనకి అంత లెవెల్ అనేది పని చేయటం చాలా కష్టం. సో అందుకని వచ్చేసరికి ఏం చేయాల్సి వస్తుంది, మనకి అన్ని ఫీట్లో అంటే ఇప్పుడు నాకు 10 feet అన్నారు అనుకోండి, సో 10 feet అంటే కనుక మనకి 12 inches కలిపితే ఒక 1 feet. సో అంటే 10 into 12 బేస్ మీద చేసుకుంటే దాదాపు చాలా ఇంచెస్ అయిపోతుంది. అన్ని ఇంచెస్ మన సిస్టమ్ మీద వర్క్ చేయాలి అని అంటే మనకి ఆ పిక్చర్ని సాగతీసినప్పుడు ఏమవుతుంది, క్వాలిటీ అనేది పోతుంది అన్నాను. సో అంటే మన కెపాసిటీ మించి లాక్కూడదు. అంటే ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చాం కదా, నేను ఇన్పుట్లో వచ్చేసి నేను 300 రెజల్యూషన్లో తీసుకున్నాను, దాని సైజు లెవెల్స్ ఎంతవరకు, మ్యాక్సిమం 10/19 వరకు మాత్రమే, అంటే 10 inch by 19 inch వరకు మాత్రమే అది సాగదీయగలుగుతుంది రెజల్యూషన్. దానికంటే దాటిచ్చారనుకోండి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి పిక్సెల్ దాని కెపాసిటీ తగ్గిపోతుంది, దానివల్ల క్వాలిటీ అనేది పోతుంది. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా క్వాలిటీ పోయిందంటే నాకు ప్రింట్ తీసిన తర్వాత క్వాలిటీ అనేది రాకపోతే మనకి ప్రింట్ పెట్టి కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకని ఏం చేయాల్సి వస్తుంది, ఇప్పుడు ఆ క్వాలిటీ అనే దానికి నాకు కావాలి మళ్ళీ. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే దీని రెజల్యూషన్స్ మనకి చేసేటప్పుడు ఇంచెస్లో చేస్తాం అనమాట. అంటే సాఫ్ట్వేర్లో ఫ్లెక్సీస్కి చేసేటప్పుడు ఇంచెస్లో తీసుకుంటాం, రైట్? ఇది ఇంచెస్ తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది, మన ఇంచెస్ తీసుకొని అంటే ఇప్పుడు నాకు 10 feet ఉంది, 10 inches తీసుకుంటాం. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంచెసే ఉంటాయి, ఫీట్స్ ఉండవు చూడండి ఎక్కడైనా. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే విత్ ఒక 10 feet ఉంది అంటే కనుక ఇక్కడ మనకి ఇంచెస్ కింద ఇస్తాం. అలానే హైట్ వచ్చేసరికి ఎంత ఉంది, ఇక్కడ నాకు ఒక 15 feet హైట్, కానీ ఇక్కడ నాకు
ఇంచెస్ వచ్చేసరికి ఏంటంటే 15 ఇంచెస్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంకొక పార్ట్ ఉంటుంది, రిజల్యూషన్. ఇదే మీకు మెయిన్ ఇంపార్టెంట్. అంటే పిక్సెల్ క్వాంటిటీని, పిక్చర్ క్లారిటీని రెండింటిని కంట్రోల్ చేయగలిగింది ఓన్లీ ఈ రిజల్యూషన్ మాత్రమే. ఇక్కడ మనకి 300 రిజల్యూషన్. ఇందాక మనకి డిజిటల్ ఫొటోస్ చేస్తున్నాం అన్నాం కదా, డిజిటల్ ఫొటోస్కి వచ్చేసరికి మనం 300 రిజల్యూషన్ ఇస్తున్నాం. మరి ఇప్పుడు ఇదేంటి సార్, నేను సాగదీస్తానుగా. ఇప్పుడు నాకు 10/15 ఫీట్ ఇంచెస్ ఇచ్చాను, కానీ నేను ప్రింట్లో నాకు కావాల్సింది ఎంత, 10/15 ఫీట్ కావాలి, 10/15 అడుగుల్లో కావాలి. సో మరేంటి, ఇది బాగా అంత పెద్దదిగా సాగదీయాల్సి వస్తుంది. సో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం అనుకోండి, ఇప్పుడు రబ్బర్ బ్యాండ్కి ఎంత ఉంటుంది, దాని కెపాసిటీ కొంత లెవెలే ఉంటుంది, మనం అంత పర్సంటేజ్ వరకు మాత్రమే లాక్కలం. దాన్ని దాటితే ఏమవుతుంది, అది స్లోగా లోపల బ్రేక్ అవటం మొదలు పెడుతుంది. అలానే సేమ్ ఈ ప్రాసెస్లు కూడా అంతే. ఇక్కడ అందుకని ఏం చేయాలి, ఇక్కడ మనం తీసుకునేటప్పుడు రిజల్యూషన్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఇక్కడ 500 రిజల్యూషన్ తీసుకుంటాం. ఓకే, 500 ఆర్ 600 రిజల్యూషన్ తీసుకుంటాం. అంటే పిక్సెల్స్ పర్ ఇంచ్. ఓకే, ఒక ఇంచులో 500 పిక్సెల్, అంటే విడ్త్ ఒక 500, హైట్ ఒక 500, 500 ఇంటూ 500 అవుతుంది. సో అప్పుడు n నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ కింద ఒక ఇంచ్కి ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం పిక్సెల్స్ ఎక్కువ పెంచారనుకోండి, ఏమవుతుంది, డాక్యుమెంట్ సైజు కూడా చాలా హెవీగా వస్తుంది. పిక్సెల్ సైజు పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా క్వాలిటీ పెరుగుద్ది కదా, అంటే ఇంచులో ఉండాల్సిన పిక్సెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఎక్కువ అవుతుంది అంటే కనుక డాక్యుమెంట్ సైజు కూడా పెరుగుతూ ఉంటుంది, అంటే పిక్చర్ సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నారనుకోండి, ఇప్పుడు ఒక 10 మెగాపిక్సెల్ కెమెరా దానికి ఒక ఫోన్లో ఒక ఫోటో తీసాం, 10 మెగాపిక్సెల్. ఓకే, సో 10 మెగాపిక్సెల్ అనేది ఇక్కడ కౌంట్ వచ్చేసరికి ఏంటంటే దానికి మెగాపిక్సెల్ పెట్టారు పేరు, కానీ అక్కడ లోపల ఉండేది మాత్రం వచ్చేసి ఏంటంటే రిజల్యూషనే. మీకు మెగాపిక్సెల్ పిలుస్తున్నాం అంతే, కానీ ఆ మెగాపిక్సెల్ని అసలు యాక్చువల్గా వచ్చేసి టెక్నికల్గా ఇక్కడ రిజల్యూషన్ అని పిలుస్తాం. ఓకే, సో 10 మెగాపిక్సెల్ 15 మెగాపిక్సెల్ తీసుకున్నారనుకోండి, దాని లోపల రిజల్యూషన్ రేంజ్ పెరుగుతూ ఉంటుంది. రిజల్యూషన్ రేంజ్ పెరిగింది అనుకోండి, పిక్సెల్స్ ఎక్కువ అవుతాయి. పిక్సెల్స్ ఎక్కువైనాయి అనుకోండి, చిన్న 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 పిక్సెల్స్ అయినాయి అంటే ప్రతి ఒక్కటి మైన్యూట్ది కూడా మీకు దాని లోపల ఇన్సర్ట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పిక్చర్ మీకు క్లారిటీగా, అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ తీసుకున్నా కూడా మనకి పిక్చర్ అనేది క్లారిటీగా కనబడుతుంది, అంటే యూజింగ్ ద మెగా పిక్సెల్. దాన్నే ఇక్కడ మనం రిజల్యూషన్ అని పిలుస్తున్నాం. ఈ ఒక్క రిజల్యూషన్ అనే పేరు ఉంటుంది, కానీ మొత్తం అంతా పనిచేసేది అంటే మీరు తీసుకునే పిక్చర్ క్వాలిటీ రిజల్యూషన్స్ మొత్తం, అంటే క్వాలిటీ మొత్తం అంతా ఈ రిజల్యూషన్లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. చెప్పడానికి ఒక చిన్న వర్డ్ అంతే. ఓకే, రిజల్యూషన్ వచ్చేసి ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ పిక్సెల్స్, క్వాలిటీ ఆఫ్ ఏ పిక్చర్, రెండింటిని కంట్రోల్ చేసేదే రిజల్యూషన్. ఓకే, సో ఇందులో వచ్చేసరికి ఏంటి, ఫ్లెక్సీస్కి వాడుతున్నప్పుడు 500 ఆర్ 600 రిజల్యూషన్ వాడమంటాం. 500 కానీ లేదా 600 కానీ రిజల్యూషన్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, 600 రిజల్యూషన్ కానీ 500 రిజల్యూషన్ కానీ మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ మనం చేసేటప్పుడు సిస్టంలో మనం ఆ డైమెన్షన్స్ పెట్టుకొని చేస్తాం. తర్వాత వాళ్ళకి ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు అక్కడ వాళ్ళకి చెప్తాము, సో వారికి 10/15 ఫీట్లో కావాలి అంట. వాళ్ళు ఏం చేస్తారు, ఇంచెస్ని ఫీట్స్గా మారుస్తారు. సో ఎలాగో డైమెన్షన్స్ ఒకటే కాబట్టి ఏంటంటే ఇంచెస్ బదులు ఫీట్స్ మారుతాయి అంతే. అప్పుడు పిక్చర్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా సో 10/15 ఫీట్లోకి సాగదీస్తుంది పిక్చర్ని. అంటే మనం ఏదైతే పిక్చర్ని చేసామో డిజైన్ని, అది 10/15 ఫీట్గా మనకి మారుస్తుంది. మార్చిన తర్వాత వాళ్ళకి అది ప్రింటింగ్కి పంపిస్తారు. ఓకే, ప్రింటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రింటింగ్ స్టైల్స్ ఇవన్నీ మారుతాయి, మళ్ళీ దానికి వేరే ప్రాసెస్ ఉంది, అంటే వాటి కలర్ మోడ్స్, ఆ ప్రింటింగ్స్ ఇవన్నిటి గురించి ఉంటాయి. సో దాని గురించి కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్స్ దాని గురించి, వీటి గురించే మనకి వెళ్ళబోతున్నాం. ఓకే, సో ఇది మనకి ఫ్లెక్సీస్కి అయితే కనుక సో 500 ఆర్ 600 రిజల్యూషన్.
సో ఇది ఏ బేసిస్ మీద కౌంట్ అవుతుంది? ఫ్లెక్సీస్ ఎప్పుడు ఫీట్లో కౌంట్ అవుతాయి. నెక్స్ట్ వెబ్సైట్స్. ఇది అతి ఇంపార్టెంట్ పవర్ఫుల్ మీడియా మనకి. సో మీడియా అన్నాం. మీడియా గురించి మనం ఇప్పుడు అంటే ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క ఇన్సర్టింగ్ క్రియేట్ చేస్తున్నాను మీకు. అంటే ఒకేసారిగా మొత్తం అంతా గుంపుగా చెప్పకుండా ఒక్కొక్క దాంట్లోంచి మధ్యలో ఒక్కొక్క టాపిక్ తీసుకొస్తున్నాను. ఇక్కడ మీడియా ఇది చాలా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అయిన థింగ్. మీడియా ఇది యాక్చువల్గా గ్రాఫిక్స్ ముందు కూడా అంటే మీడియా అనే మనం మామూలుగా చూస్తూ ఉంటాం. మీడియా అంటే ఏంటి? మనకి యాక్చువల్గా మీడియాని దేన్ని పిలుస్తాము? ఎక్కడైనా సరే ఏమైనా జరిగినా ఆ ఇన్ఫర్మేషన్ని మీ దాకా చేర్చేదాన్నే మీడియా అంటారు. మీడియా అంటే అది ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ కూడా కావచ్చు. అంటే ఇప్పుడు మీరు సెల్ ఫోన్ వాడుతున్నాము, సో ఇక్కడి నుంచి ఇంకొకరితో మాట్లాడుతున్నారు, రైట్? అంటే మీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇంకొక పర్సన్కి వెళ్తుంది, సో దాన్ని మీడియా అంటారు. ఓకే, సో మీడియా అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకొక పర్సన్ కానీ ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కానీ పంపించేదాన్నే మనం మీడియా అని పిలుస్తాం. ఓకే, మీడియాస్ గురించి మనకి చాలా వరకు తెలుసు. చాలా మంది ప్రతి ఒక్కళ్ళు మనం రోజు చూసేదంతా మీడియా మీదే, మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంతా మీడియా మీదే. సో అంటే మొబైల్స్ ద్వారా కావచ్చు, న్యూస్ ఛానల్స్ ద్వారా కావచ్చు. సో మనకు వచ్చిన ఫస్ట్ మీడియా ఏంటి అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పురాతన కాలంలోకి వచ్చేసరికి మనకు వచ్చిన ఫస్ట్ మీడియా వచ్చేసరికి ఏంటంటే మనకు ఉండేది న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ మనకి ఫస్ట్ మీడియా. ఓకే, న్యూస్ పేపర్ అనేది మనకి ఫస్ట్ మీడియా అవుతుంది. ఓకే, సో న్యూస్ పేపర్లోకి వచ్చేసరికి ఏంటి మనకి కొంత రోజు వరకు మాత్రమే వెళ్ళగలుగుతున్నాయి. న్యూస్ పేపర్లు అనేవి మనకి కొంత రేంజ్ వరకు మాత్రమే వెళ్తుంది. ఓకే, సో దాంట్లో ఏంటి ఓన్లీ ఒక పిక్చర్లు కానీ టెక్స్ట్ కానీ మనకి ఇన్ఫర్మేషన్స్ పంపించుకుంటూ ఉంటాం. ఓకే, సో టెక్స్ట్ దానికి ఓకే వాళ్ళు ఏమైనా మ్యాటర్ జరిగింది, ఆ మ్యాటర్ దానికి ఒక ప్రింటింగ్ ద్వారా వెళ్ళగలుగుతుంది. సో ఈ న్యూస్ పేపర్ వచ్చేసరికి ఏంటంటే దీన్ని ఇంకొక రకంగా ప్రింట్ మీడియా అంటారు. ప్రింట్ మీడియా. ఇప్పుడు మనం ఆ గ్రాఫిక్ డిజైనింగ్ అంటున్నాం కదా, గ్రాఫిక్ డిజైనింగ్ ఇప్పుడు మీరు నేర్చుకునే కోర్స్ ఇది మొత్తం అంతా మనకి ప్రింట్ మీడియా కిందే వస్తుంది. అంటే దానికి ఎక్స్ట్రా ఇప్పుడు కొంతమంది కూడా అంటారు సార్ జిఫ్ యానిమేషన్లు కూడా ఉన్నాయి, సో వీటి గురించి కూడా వస్తున్నాయి కదా, వాటికి కూడా అంటే అవి చిన్న చిన్న యానిమేషన్స్ కానీ ఏంటంటే దోస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ యానిమేషన్స్ కాదు. అంటే కంప్లీట్గా అవుట్పుట్ ఇచ్చేంత హెవీ యానిమేషన్స్ ఇవి కాదు. ఓన్లీ జస్ట్ ఏంటంటే ఆ మొబైల్స్లో ఏదో లైట్గా మూవ్ అయ్యే యానిమేషన్స్ ఇవే తప్ప కానీ ఆ జిఫ్ మీడియాస్ వెబ్లోకి బేస్డ్ మీద మీడియాసే తప్ప అంత హెవీగా మనకి మీడియాస్ అనేవి రన్ అవ్వవు. ఓకే, సో మనకు వచ్చేసరికి ఏంటంటే ప్రింట్ మీడియా. సో ప్రింటింగ్కి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా సరే మనకి ఆప్షన్కి వచ్చేసరికి రైట్ ఏదైనా సరే మనకి అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ ద్వారా మాత్రమే వస్తుంది అని అంటే దాన్ని ప్రింట్ మీడియా అంటారు. సో దాన్ని మనం మామూలుగా న్యూస్ పేపర్స్ ద్వారా మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ప్రింట్ మీడియా అనేది చూసుకుంటూ ఉంటాం. అది మనకి ఫస్ట్ మీడియా, అది మనకి కంప్లీట్గా ఫస్ట్ వచ్చిన మీడియా అది. ఓకే, మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చే ప్రింట్ మీడియా. ఏ దానికైతే ప్రింట్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తుందో అవి. సో నెక్స్ట్ వచ్చిన మీడియా ఏంటి? తర్వాత వచ్చిన రెవల్యూషన్ ఆడియో. అంటే మనకేంటి ఇవి ఎక్కువ శాతంగా మనకి దేంట్లోకి వచ్చేవి? సో అంటే రేడియోస్ వచ్చినాయి కదా, రేడియోస్. ఇది మనకు వచ్చేసరికి ఏంటంటే ఆడియో మీడియా. ఇది అతి పెద్ద మీడియా కూడా. అంటే ఇది ఎవరు పడితే వాళ్ళు నేర్చేసుకొని డైరెక్ట్గా చేసేది కాదు. ఆడియో మీడియా అనేది దానికి కంప్లీట్గా వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ స్కిల్స్ ఉండాలి. సో వాటి దాని బేస్ మీద కంప్లీట్గా సౌండ్ వేవింగ్ అనేది డిఫరెంట్ బింగర్ అది కూడా ఒక చాలా పెద్ద మీడియా. ఓకే, సో రేడియోస్ అంటే మనకి ఓన్లీ ఆడియో ద్వారా మాత్రమే ఇన్ఫర్మేషన్ త్రూ అవుట్ మన ఇండియానో సో లేదంటే కనుక ఒక రేడియో ఛానల్ ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతుందో సో అంతవరకు మనకి డైరెక్ట్గా వెళ్ళగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అతి పెద్దది వచ్చేసి ఏంటంటే విజువల్స్, అంటే టీవీ, విజువల్ మీడియా అంట.
ఈ విజువల్ మీడియాలోనే మనకి ఆడియో కూడా దాంట్లోనే ఇన్సర్ట్ అయిపోతుంది. ఆడియో లేకుండా మనం ఓన్లీ విజువల్స్ మాత్రమే చూడం కదా వీడియో మీడియా. సో దాన్ని వీడియోస్ని వచ్చేసరికి ఏంటంటే మనం విజువల్స్ అని పిలుస్తాం. సో దానికి వచ్చేసరికి ఏంటంటే విజువల్ మీడియా, ఇది టెలివిజన్ అని యూజ్ చేసుకోవచ్చు. టెలివిజన్. సో విజువల్ మీడియా ఇది వచ్చిన దగ్గర నుంచి మనకి రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దీని తర్వాత ఫస్ట్లో వచ్చేసరికి ఏంటి, మనకి బ్లాక్ అండ్ వైట్స్ ఉండేవి. దాని తర్వాత మనకి కలర్స్ కానీ ఇవన్నీ మనకి రన్ అవుతూనే వచ్చేసింది. ఇంకా మనకి ఇప్పుడు డెవలప్మెంట్ మొత్తం అంతా టెలివిజన్లోనే రన్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి మీడియా మొత్తం అంటే న్యూస్ ఛానల్స్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా సీరియల్స్ కావచ్చు, ఇంక ఏ దానికైనా సరే మనకేంటంటే ఎక్కడో దానికి రికార్డ్ చేసిన దానికి తీసుకొచ్చేసి మనకి టీవీస్ ద్వారా మొత్తం మీడియా అనేది పబ్లిసిటీ జరుగుతూ ఉంది. ఇది ఓన్లీ మీడియా అంటే ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు, పబ్లిసిటీ పర్పస్కైనా ఏ దానికైనా మనం ఉపయోగించుకునేది. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చిన అతి పవర్ఫుల్ అయింది ఇంటర్నెట్. వెబ్ మీడియా ఇది మనకి అతి పవర్ఫుల్ అయిన మీడియా. ఓకే, సో ఇప్పుడు మీడియాస్ అనేవి ఓన్లీ ఇన్ఫర్మేషన్స్కో వీటికో వాడేదానికి, అలానే దీన్ని ఒక పబ్లిసిటీ పరంగా చూద్దాం. అంటే ఎక్స్క్యూజ్ మీ, ఇది ఒక పబ్లిసిటీ పరంగా ఈ మీడియాస్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, నేను ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. ఓకే, సో నాకేంటి త్రూ అవుట్ వరల్డ్ మొత్తం నాకు పంపించాలి, వరల్డ్ మొత్తం నా ప్రోడక్ట్ గురించి మొత్తం అందరికీ తెలియాలి. ఓకే, అది నేను అంటే నా బిజినెస్ని నేను నా ప్రోడక్ట్ బిజినెస్ని నేను ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్న భారీ ఎత్తున. దానికోసం నేను వెళ్ళాల్సిన అంటే ఇంక వేరే రకం ఏం లేదు, కంప్లీట్ మీడియా తప్ప ఏమీ లేదు, నాకు మీడియా ద్వారా మాత్రమే మనం పంపించగలం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ నేను ప్రింట్ మీడియాని నమ్ముకుంటాను. సో ప్రింట్ మీడియా ఏం చేస్తాము, సో అంటే ప్రింట్ మీడియా పబ్లిసిటీ కోసం ఏం చేస్తాం మనం, ఒకటి న్యూస్ పేపర్స్లో యాడ్లు ఇస్తాం. ఓకే, న్యూస్ పేపర్లో ఏంటంటే డివిజన్స్ వైజ్గా వాడుతుంది. సో ఇప్పుడు నాకు డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది, జిల్లా వైజ్ ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది, తర్వాత స్టేట్ వైజ్ ఉంటుంది, తర్వాత మ్యాక్సిమం మనకి స్టేట్ వైజ్ మాత్రమే వెళ్తాయి. ఓకే, అంటే న్యూస్ పేపర్. సో అక్కడ దానికి సరిపోతుంది. ఓకే, ఇది కొంతవరకు నాకు ఏరియాని కంట్రోల్ అంటే స్ప్రెడ్ చేయగలుగుతున్నా నా బిజినెస్ని. ఇంకొకటి ఏం చేస్తాం, ప్రింట్ మీడియా తోటి ఫ్లెక్సీలు కడతాం. ఫ్లెక్సీస్ అంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ హోర్డింగ్స్ పెడతాను. సో అది ఎంతవరకు పెట్టగలుగుతాను, నాకు అందుబాటులో ఉన్న ఏరియా వరకు మాత్రమే పెట్టగలుగుతాను. సో అంటే నా బిజినెస్ అంటే మనకి స్టేట్ లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. అంటే కానీ ఏంటి, నాకు ఒక పర్సన్ ఆ హోర్డింగ్ దగ్గర నుంచి వెళ్తే తప్ప కానీ నాకు ఆ పబ్లిసిటీ జరగదు. అంటే ఆ పర్సన్ దాన్ని చూడాలి, చూస్తే తప్ప కానీ నాకు నా పబ్లిసిటీ జరగదు, అంతే కదా, రైట్. సో అది చాలామంది ఆ రూట్లో వెళ్ళొచ్చు, రూట్లో వెళ్ళకపోవచ్చు, చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు, హోర్డింగ్స్ ద్వారా అవుతుంది. ఇంకొక రకం ఏంటి, అది కూడా ఏంటి, నాకు ఫ్లెక్సీలు అయినా నేను ప్రింట్ తీయాల్సిందే, న్యూస్ పేపర్స్ అయినా నేను ప్రింట్ చేయాల్సిందే, ఫ్లెక్సీస్ అయినా నేను ప్రింట్ తీయాల్సిందే. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి, నాకు ఇంకొక రకమైన పబ్లిసిటీ ప్రింట్ ద్వారా పాంప్లెట్స్ పంపించుకుంటా, పోస్టర్స్ అంటించుకుంటా. పోస్టర్స్ ఎంతవరకు అంటించుకోగలుగుతారు, మహా అంటే ఊర్లు వరకు మాత్రమే మనం అంటించుకోగలుగుతాం. దగ్గర ఊర్ల వరకు నాకు పోస్టర్లు అంటించుకోగలుగుతాం. ఓకే, ఒక A3 సైజు లేకపోతే ఇంకో పెద్ద సైజు. అంటే ఈ ఫ్లెక్సీస్ అంటే కొంచెం తక్కువ ఖర్చు, ఇది కొద్దిగా తక్కువ ఖర్చు. కాకపోతే ఏంటి, మీడియాలో వెళ్ళేవాళ్ళు, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, అంటే హోర్డింగ్లు అంటే పైన ఉంటాయి, అవి కొంతమంది చూడవచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. కింద నడిచే పర్సన్ కూడా నేను చూడాలనుకుంటున్నా, ఆ పర్సన్ కూడా నా ప్రోడక్ట్ని చూడాలి. సో దానికోసం ఏం చేస్తాను, నేను పోస్టర్లు అంటించుకుంటూ వెళ్తాను. పోస్టర్లు అంటి పెట్టా. ఓకే, పోస్టర్స్ అంటించినంత వరకు ఏమవుతుంది, అది కొన్నిసార్లు ఊడిపోవచ్చు, లేదంటే కొన్నిసార్లు చిరిగిపోవచ్చు. ఒక పర్సన్ వెళ్తున్నవాడు వాడు మాట్లాడుకుంటే అది చూడొచ్చు, చూడకపోవచ్చు. అంటే మ్యాక్సిమం కొంతవరకు ఏంటంటే సిటీస్లో వరకు నేను రీచ్ చేయించుకోగలుగుతాను.
ఓకే, ఆ పార్ట్ వరకు ఒక ప్రింట్ మీడియా అక్కడ దాకా సరిపోయింది. అది కూడా నీకేంటి, పోస్టర్లో కూడా నాకు ప్రింట్ కావాల్సిందే. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, పాంప్లెట్స్. పాంప్లెట్స్ ఏరియాస్ వైజ్గా ప్రతి ఒక్క పర్సన్కి నేను పంచిపెట్టేటట్టు చేయొచ్చు. కానీ అది కూడా ఏంటి, నేను డిజైనింగ్ చేయాల్సిందే, దాన్నైనా నేను ప్రింట్కి తీయాల్సిందే. ప్రింట్ తీసి ఏం చేయాల్సి వస్తుంది, పర్సన్స్ని పెట్టి నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఓకే, సో అది నాకు మెయిన్ ఏరియాస్లో. సో పాంప్లెట్ ఇచ్చాము, ఆ పాంప్లెట్ని చూసుకున్న తర్వాత ఆ పర్సన్ చదవచ్చు, చదవకపోవచ్చు, పడేయచ్చు, లేదా కొంతవరకు దాచిపెట్టుకోవచ్చు. డిజైన్ బాగుంది కదా, పేపర్ క్వాలిటీ బాగుంది కదా, దేనికైనా ఉపయోగించుకుంటానని వాడికి కూడా వాడుకోవచ్చు. దాన్ని మనము ఏం చేయలేం. ఓకే, సో ఒక పబ్లిసిటీ ప్రింట్ ద్వారా ఈ పార్ట్స్ అంతా మనకి ప్రింట్ ద్వారా మాత్రమే వెళ్తుంది. ఇందులో డిజైనింగ్ ద్వారా మనం చేసేది అంటే ఇప్పుడు ఇంకా కూడా కావాలంటే ఇంకో మీడియా కూడా ఇంకొక దాంట్లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న స్టిక్కర్లు అంటే బైకులు అంటించడం కానీ అట్లాంటివి స్టిక్కర్లు అంటిస్తాం, రైట్. చిన్న చిన్న డిజైన్ స్టిక్కర్లు కానీ లేదంటే వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా కొన్నారనుకో దాని మీద అంటించుకొని అలా పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఏదానికైనా ప్రింటింగ్కే, చిన్న చిన్న స్టిక్కర్ దగ్గర నుంచి పెద్ద ఫ్లెక్సీ దాకా మన అవుట్పుట్ చూస్తుంది మొత్తం అంతా మనకి ప్రింట్ మీడియా ద్వారా మాత్రమే. ఓకే, ఈ ప్రింట్ మీడియాలో ఏ పని చేసినా మనకి ప్రింట్అవుట్ రావాల్సిందే, ప్రింట్అవుట్ తీసుకొనే మనం చేసుకోవాలి. ఈ ప్రింట్అవుట్ తీసేటప్పుడు కూడా మనకేంటి, వీటిల్లో కలర్ మోడ్స్ అనేవి ఉంటాయి. ఆ కలర్ మోడ్స్ గురించి మనం తర్వాత చూద్దాము. ఓకే, ఇది మనకి ప్రింట్ మీడియా ద్వారా మనకి చేసేది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, రేడియోస్ అంటే ఆడియో మీడియా. ఆడియో ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, మనకి వాళ్ళకి ఎఫ్ఎంలు ఉండొచ్చు, ఎఫ్ఎం ద్వారా పంపిస్తాము, లేదంటే ఇప్పుడు వాట్సాప్లో వీటిలో చేసి వాయిస్ మెసేజ్ల ద్వారా పంపిస్తాము, కాల్స్ వీటి ద్వారా అంటే ఇప్పుడు మనకి మామూలుగా డైరెక్ట్గా కంప్యూటర్ కాల్స్ చేస్తూ ఉంటుంది కదా సిస్టమ్. సో అలా పెట్టి అంటే ఇప్పుడు వడాఫోన్లు కానీ వీళ్ళు సెల్ ఫోన్స్ వీటి ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్గా కంపెనీ కాల్స్ చేసేస్తూనే ఉంటుంది. సో అదేంటంటే మీకు ఎక్కడ దాని గురించి అది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఎక్కడ వినొచ్చు, లేదంటే ఈ సోదంతా మనకెందుకురా బాబు అని కట్ చేసేయచ్చు. ఇదంతా దేనికోసం చేస్తున్నాం, మనం మన ప్రోడక్ట్ని పబ్లిసిటీ చేసుకుంటాం కోసమే పర్పస్గా వాడుతున్నాం. నెక్స్ట్ వస్తున్నది, నెక్స్ట్ మనం చూసేది వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నెట్. సో నెట్లో మనం చూడబోయేది నెక్స్ట్ ఆప్షన్. ఓకే, సో ఇంటర్నెట్ టెలివిజన్ మీడియా విజువల్ మీడియాస్. ఇది మనకి విజువల్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మీకు ఏ దాన్నైనా కానీ మనం షూట్ చేసుకుంటాము, అంటే యూజింగ్ కెమెరాస్ ద్వారా వీటి ద్వారా మనం షూట్ అనేది చేసుకుంటాం. ఓకే, దాన్ని ఏం చేస్తాము, కొంతమంది డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్లు ఉంటాయి. సో కొన్నిటికి వచ్చేసరికి ఏంటంటే నార్మల్ అంటే మామూలుగా అంటే ఎడిట్ చేసుకొని ఇవన్నీ చేసుకొని మనం నెక్స్ట్ దానికి అంటే మనకి టీవీలో వీటిల్లో వీడియోస్ ప్రజెంట్ చేసుకుంటాము ఇలాంటివి. సో ఇప్పుడు మనకి లేదనుకుంటే విజువల్ దాంట్లో ఏముంటుంది, ఇంకొకటి యాడ్స్. ఇది మనకి చాలా పవర్ఫుల్ అయింది కదా యాడ్స్. ఓకే, సో విజువల్ మీడియాలో ఏంటి, యాడ్స్ చేసుకోవాలంటే దానికి గ్రాఫిక్స్ కావాల్సి వస్తుంది, వీడియో గ్రాఫిక్స్ కావాలి. సో అంటే దాంట్లో ఎలిమెంట్స్ ఏమైనా పెట్టుకొని, సో ఏమైనా లైట్స్ కావచ్చు, ఇవన్నీ చేసుకొని దాన్ని వీడియో షూట్ చేసుకొని దాన్ని మనం సిస్టంలోకి ఎక్కించుకొని యూజింగ్ సాఫ్ట్వేర్స్ ద్వారా వీటి ద్వారా మనం వాటిని మొత్తం మాడిఫికేషన్స్ చేసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవరో స్క్రీన్స్ మీద మొత్తం డ్రాయింగ్ చేస్తున్నారండి. ఐ థింక్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఎవరికో రైట్స్ వెళ్ళినట్టున్నాయి, కొంచెం దాన్ని చూడండి సార్. నేను
వాటిని రిమూవ్ చేస్తాను సార్. యాక్చువల్గా వచ్చేసి అంటే స్క్రీన్ మీద మొత్తం అంతా కంప్లీట్గా హలో సార్ మీ స్క్రీన్ షేర్ ఇవ్వండి సార్. ఓకే ఓకే అంటే ఏం లేదు యాక్చువల్గా మనోళ్ళేనా లేకపోతే జస్ట్ ఏమన్నా ఎవరన్నా హ్యాక్ అయిందా ఏంటి అనేది డౌట్ వచ్చింది. లేదు లేదు సార్, అది మన వాళ్ళే అంటారు సార్. ఓకే ఓకే రైట్. సో నెక్స్ట్ దీని ద్వారా మనం యాడ్ని అప్లై చేస్తే ఏమవుతుంది? సో మనకి వచ్చేసరికి ఏంటంటే కొంత పార్ట్ వరకు అంటే యాడ్ దానికంటే మహా అంటే ఒక దాదాపు ఒక ఫిలిం కాదు ఒక 3 అవర్స్ ఇట్లా ఇవ్వటానికి జస్ట్ మహా అంటే కనుక 1 మినిట్ ఆఫ్ యాడ్, హాఫ్ మినిట్ ఆఫ్ యాడ్ మాత్రమే ఉంటుంది. సో ఆ యాడ్ని మనం ఏంటి ఛానల్స్లో మనం ప్రజెంట్ చేసుకుంటాం. సో అది ఛానల్స్లో కొన్నిసార్లు పర్టికులర్ ప్రోగ్రాంలో వాళ్ళు వ్యూవింగ్ చూసుకుంటానికి ఉంటుంది. సో ఆ దాని వరకు మాత్రమే మనం పంపించగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అతి పవర్ఫుల్ అయింది ఇంటర్నెట్, వెబ్ మీడియా. సో వెబ్సైట్స్ కానీ ఇలాంటివి కానీ మనం చేస్తే కనుక ఇప్పుడు మనకు వచ్చేసరికి ఒక యాడ్ని మనం మామూలుగా వచ్చేసి ఏంటంటే లోకల్ రేంజ్ వరకు పంపించుకోగలుగుతాము లేదా స్టేట్ వైజ్గా పంపించుకుంటాం. అంతేగాని ఇంటర్నేషనల్ వైడ్గా మనం పంపించుకునే కెపాసిటీ మిగతా వాటి ద్వారా లేదు. అంటే మిగతా ఏ మీడియా ద్వారా మనకి ఆ కెపాసిటీ లేదు. కేవలం మనకి ఇంటర్నెట్ ద్వారా మాత్రమే నేను త్రూ అవుట్ వరల్డ్ మొత్తం నేను పంపించుకోగలను. రైట్. ఇప్పుడు నాకేంటంటే నా కంపెనీ మీద ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశాను. ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు నా డీటెయిల్స్ మొత్తం అంతా నేను దాంట్లో పెట్టుకోగలుగుతాను. మొత్తం కంప్లీట్ నా కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, నా కంపెనీ డీటెయిల్స్, నేను మంత్లీ ఇన్కమ్ ఎంత జనరేట్ చేయించగలుగుతున్నాను. సో నాది మొత్తం అంతా కంప్లీట్గా నా డేటా మొత్తం అంతా నేను వెబ్సైట్లో నేను ప్రజెంట్ చేయగలను. సో ఆ ప్రజెంట్ చేసిన దేనిలోకి వెళ్తుంది, నేను సైట్స్లోకి నేను లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని దానిలోకి నేను పంపించుకోగలుగుతున్నాను. దానివల్ల ఏమవుతుంది, నాకు త్రూ వరల్డ్ మొత్తం నా వెబ్సైట్ అడ్రస్ ఇస్తే చాలు, యూఆర్ఎల్ ఇస్తే చాలు నాకు. సో అది ఎక్కడున్నా సరే నేను ఓపెన్ చేసి చూసుకోగలను. ఓకే. సో ప్లస్ ఏంటంటే సార్ ఇవన్నీ మాకు ఇప్పుడు ఈ మీడియాల వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి సార్, ఇక్కడ దాంట్లో మీరు ఏది వాడినా ఆల్మోస్ట్ మీరు వాడాల్సింది ఫోటోషాపే. పేపర్ డిజైనింగ్, ప్రింట్ మీడియాలో మీరు ఎక్కువ డిజైనింగ్ చేస్తున్నా కానీ మీకు ఫోటోషాప్లోనే ప్రిఫర్ చేస్తాం. ఆడియోతో కాదు, ఆడియోతో మనం ఏం చేయలేము. సో దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏంటి. కానీ టెలివిజన్లో వచ్చేసి ఏంటంటే విజువల్స్లో వచ్చేసరికి ఏంటంటే సో వెనక బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా డ్రాయింగ్స్ చేసి డిజైన్స్ కానీ ఇలాంటివి ఏమైనా క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం వీ హ్యావ్ టు ప్రిఫర్ ఫోటోషాపే. ఇంటర్నెట్ అంటే వెబ్సైట్స్ మీరు డిజైన్ చేయాలి అని అంటే గనక కంపల్సరీగా మీరు ఫోటోషాప్లోనే డిజైన్ చేయాలి. సో వెబ్సైట్స్లో వచ్చేసరికి ఏంటంటే దాన్ని మనం టెంప్లెట్స్ అంటారు, వెబ్ టెంప్లెట్స్ అంటారు. ఆ టెంప్లెట్స్ మనం డిజైన్ చేయాలి అని అంటే గనక కంపల్సరీగా మనం దీంట్లోనే అంటే ఫోటోషాప్లోనే మనం డిజైన్ చేయాల్సిందే. సో డిజైన్ చేసుకొని దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అంటే వెబ్సైట్స్లోకి మనం అప్లోడ్ చేసుకొని దాన్ని మనం సర్వర్ ద్వారా మనం పంపించుకుంటాం. రైట్. సార్ ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఓకే ఓకే రైట్. సో కొంచెం ఇప్పుడు 10 అయింది, మనకి కొంచెం గ్యాప్ తీసుకుందాము. ఒక 10 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత దెన్ విల్ కంటిన్యూ అగైన్. Please everybody switch on your webcams. Can Hello? I take this screenshot? హలో సార్ చెప్పండి సార్. సార్ అటెండెన్స్ నేను తీసుకుంటాను లేదు సార్. వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది.
యూజ్ చేసుకుంటున్నాం. వెబ్సైట్ ఏంటి? ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు త్రూ అవుట్ వరల్డ్ మొత్తం నాకు ప్రపంచం మొత్తం అవుతుంది. ఇక్కడ ఈ అన్నిటికీ కాస్ట్ కన్సంప్షన్ కూడా ఉంది. కాస్ట్ చాలా ఇంపార్టెంట్ అయింది. సో కాస్ట్లోకి వచ్చేసరికి ఏంటి మనకి, సార్ ఇది ఎక్కడెక్కడ దానికి ఎంతెంత పార్ట్ వరకు ఉపయోగించుకుంటాం. సో ఇదంతా మొత్తం పార్ట్ అంతా ఎలా ఉంటుంది, కాస్ట్. కాస్ట్ లేకపోతే ఇప్పుడు పేపర్ మీడియాకి ఇచ్చాము, పేపర్ దాంట్లోకి ఎంత పడుతుంది కాస్ట్? మహా అంటే ఒక ఫ్రంట్ పేజ్ చేశారనుకోండి ఒక 3000. ఓకే, అది ఎన్ని డిస్ట్రిక్ట్స్ వెళ్తుంటే అలా కొంతవరకు వెళ్తుంది అమౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమౌంట్ వచ్చేసి ఒక నా కంపెనీ ప్రోడక్ట్ దానికి ఒక 50,000 దీనికి పెట్టాను. ఓకే, సో రేడియోస్కి వచ్చేసరికి ఏంటి, నేను ఒక 25,000 పెట్టాను. ఓకే, సో టీవీలో యాడ్ వచ్చేసి దాదాపు ఒక చిన్న యాడ్ 1 minute ఆఫ్ యాడ్కి వచ్చేసరికి ఏంటంటే దాదాపు 1,50,000 దాకా అయింది అనుకుందాం. ఓకే, సో ఇవన్నీ ఇంత కాస్ట్ అవుతున్నాయి. కానీ వెబ్లోకి వచ్చేసరికి ఏంటంటే మీకు మొత్తం కంప్లీట్గా ఒక 5,000 లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వెబ్సైట్ హోస్ట్ అవుతుంది. సో ఏంటంటే ఒక త్రూఅవుట్ వరల్డ్ మొత్తం అంతా నీకు ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా ఈ వెబ్ మీడియా అనేది పనిచేస్తుంది. ఓకే, అంటే ఈ మీడియాస్లో కల్లా ఈ ప్రతి ఒక్క మీడియా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో మాత్రం మనకి ఎక్కువగా పవర్ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మాత్రం ఇంటర్నెట్, వెబ్ మీడియా. సో ఇప్పుడు మీరు వెబ్ మీడియా అంటే ఓన్లీ వెబ్సైటే అనుకోవచ్చు, వెబ్సైటే కాదు. సో ఇప్పుడు మీరు వాట్సాప్స్లో కావచ్చు, మిగతా వాటిల్లో ఏ దానికైనా ఐపీఎల్లో 1 minute 1.83 crores అయ్యింది. కానీ ఇప్పుడు నీకు హోస్టింగ్కి ఇప్పుడు మీకు మామూలుగా వచ్చేసరికి ఏంటంటే ఒక కంపెనీ వెబ్సైట్ ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, ఎన్ని పేజెస్ పెట్టగలుగుతావు? సో ఒక వెబ్సైట్స్లో కూడా వచ్చేసి ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి, నార్మల్ వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు వెబ్సైట్ నా ప్రోడక్ట్ గురించి మాత్రమే పంపించుకోవాలనుకున్నాను. సో ప్రతి దానికి ప్రతి ఒక్క వాల్యూ ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు నాకు ఒక సైట్ నాకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే పంపించాలి అనుకుంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే పంపిస్తాను. అది ఓన్లీ స్టాటిక్ కావచ్చు, డైనమిక్ కావచ్చు, రైట్? సో ఈ స్టాటిక్, డైనమిక్స్ ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మీకు వెబ్లోకి వెళ్ళినప్పుడు చాలా రకాలు ఉంటాయి. వెబ్ మీడియాలోకి వెళ్ళినప్పుడు సో స్టాటిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి, డైనమికల్ వెబ్సైట్స్ అంటే ఏంటి, సో ఆ డైనమికల్ వల్ల యూజ్ అయ్యేది ఏంటి, స్టాటిక్ వల్ల ఏంటి. సో ఇప్పుడు మనకి ఏంటంటే మన గ్రాఫిక్ మీడియాలో ఈ ఫోటోషాప్ ద్వారా మనం యూజ్ చేసుకునేది వచ్చేసరికి ఏంటంటే మనకి, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం మెసేజెస్ టైప్ చేయడం కొంచెం ఆపండి. ఏమైనా అవసరం అయితేనే, ఏమైనా డౌట్ ఉంటే మాత్రమే దాన్ని డౌట్ యూజ్ చేయండి. సో ఫోటోషాప్ దానికి యాప్ వేరేదా అనేది దాని గురించి కాదు, యాక్చువల్గా మధ్యలో క్లాస్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఏంటి అనేది ఇంపార్టెంట్ మెసేజా, డౌట్ ఉంటేనే మెసేజ్ చేయండి. ఓకే ఓకేనండి. సో ఈ దానికి వెబ్ మీడియాలోకి వెళ్ళినప్పుడు మనకి చాలా రకాల డిఫరెంట్ ఐటమ్స్ అనేది మనకు యూజ్ చేసుకుంటూ ఉంటుంది. డిఫరెంట్ మీడియాస్ అంటే డైనమికల్ సైట్స్ అనేసి, సో అలానే ఈ కామర్స్ సైట్స్ అనేసి అని, అలానే స్టాటిక్ సైట్స్ అనేసి అని వీటిని అన్నిటిని ఉపయోగించుకుంటుంది. సో దానికి కూడా మనం డిజైనింగ్ ఫోటోషాప్లోనే మనం డిజైన్ చేసుకుంటాం. దీనికి ఇక్కడ దాంట్లోకి వీటికి యూజ్ చేసేటప్పుడు సైజెస్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే డాక్యుమెంట్ సైజ్ చాలా ఇంపార్టెంట్. సైజ్ అండ్ డైమెన్షన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే ఒక వెబ్సైట్స్కి వీటికి క్రియేట్ చేయాలనుకుంటే ఈ రెండు పార్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. డాక్యుమెంట్ సైజ్, సో ఈ డాక్యుమెంట్ సైజ్ని బట్టే
మనకి ఇంటర్నెట్లో సర్వర్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇదంతా నేను జాయిన్ అయింది దీనికి కాదు కదా, దీనికి ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ సైజెస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దానికోసం ఇవి డైమెన్షన్స్ సైజెస్ తెలుసుకోవాలి, అదైతేనే మనకు అవుతుంది కంప్లీట్గా ఫోటోషాప్లోకి. అంటే నాట్ ఓన్లీ ఫోటోషాప్, ఎనీ డిజైనింగ్ సాఫ్ట్వేర్కి అది కంపల్సరీగా తెలియాలి డాక్యుమెంట్ సైజెస్, రైట్. ఇక్కడ వీటిల్లో వచ్చేసరికి ఏంటంటే మనకి సైజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో వీటిలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి డిజిటల్ ఫొటోస్కి వచ్చేసి ఇంచెస్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అలానే ఫ్లెక్సీస్కి వచ్చేసి ఫీట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే పిక్సెల్స్ బేస్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. పిక్సెల్స్ బేస్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సార్ పిక్సెల్స్ అనేది మనం కౌంట్ చేయలేమన్నారు, మనం ఎన్ని పిక్సెల్స్ ఉంటాయో కౌంట్ చేయలేమంటున్నారు. కానీ ఇక్కడ మీరు వెబ్సైట్స్కి వచ్చేసరికి ఏంటంటే పిక్సెల్స్ మీద కౌంట్ చేయమంటున్నారు. ఎలా కౌంట్ అవుతుంది అని అంటే కనుక ఇప్పుడు మనకి ఈ సిస్టమ్ ఉంది, ఓకే రైట్. దీనికి ఒక రిజల్యూషన్ అనే పార్ట్ ఉంటుంది, స్క్రీన్ రిజల్యూషన్ అని ఉంటుంది. ఏ సిస్టమ్కి అయినా రైట్ క్లిక్ చేసుకోండి, గ్రాఫిక్ ప్రాపర్టీ అంటే డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు సో ప్రతి ఒక్క సిస్టమ్కి దీని ఒక డిఫాల్ట్గా రిజల్యూషన్ డిస్ప్లే రిజల్యూషన్ అని ఉంటుంది చూడండి. ఇది 1366x768 పిక్సెల్స్. ఇది పిక్సెల్స్. సో అంటే మనకి ఇప్పుడు వెబ్సైట్ అనేది ఏంటి, కొంతమందికి టీవీలో చూసుకుంటూ ఉంటారు, అంటే పెద్ద స్క్రీన్స్లో చూసుకుంటూ ఉంటారు, అంటే 15 ఇంచ్ కావచ్చు, 21 ఇంచెస్ కావచ్చు, లేదా 32 ఇంచెస్ కావచ్చు, 52 ఇంచెస్ టెలివిజన్స్ కూడా కనెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ వెబ్సైట్ అనేది ఏంటి, మనకి ఏ స్క్రీన్లో చూసినా కూడా మనకేంటంటే ఏ స్క్రీన్లో చూసినా కూడా మనకి వెబ్సైట్లో టెక్స్ట్ కావచ్చు, ఇవన్నీ మనకి క్లియర్గా కనిపించాలి. అందుకని వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నెట్ సెంటర్స్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు అంతంత పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టరు, ఓకే, వాళ్ళంత పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టరు. ఓన్లీ ఏంటంటే 14 ఇంచో 15 ఇంచో స్క్రీన్స్ పెడుతూ ఉంటారు, 15 ఇంచ్ స్క్రీన్స్ పెడుతూ ఉంటారు అనమాట. సో ఆ స్క్రీన్స్లో వచ్చేసరికి కూడా ఏంటంటే మనం సైట్ అనేది క్లియర్గా కనిపించాలి. సైట్ క్లియర్గా కనిపించలేదు అనుకోండి, మనకి ఓరియంటేషన్స్ కూడా వస్తాయండి. సో ఓరియంటేషన్స్ అంటే మనం తీసుకునేటప్పుడు దాన్ని బట్టి ఉంటుంది, రైట్. సో ఇది ఎక్కువ శాతంగా మనకి యూజ్ చేసుకునేటప్పుడు అంటే వాళ్ళు డిఫాల్ట్ రెజల్యూషన్గా వచ్చేసి ఏంటంటే 1024x768 బేస్ మీద తీసుకుంటాం, ఓకే, 1024x768 బేసిక్ ప్లాన్గా తీస్తారు, ఓకే. సో అలానే వచ్చేసరికి ఏంటంటే ఒకటి పర్టికులర్ డైమెన్షన్స్ మీద వెళ్తుంది, లేదంటే కనుక పర్సంటేజ్ బేసిస్ మీద వెళ్తుంది. పర్సంటేజ్ బేసిస్ మీద చూసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు దీన్ని కూడా చూడొచ్చు, ఇక్కడ స్కేల్ అండ్ లేఅవుట్ 100% రికమెండెడ్ అని ఉంటుంది. పర్సంటేజ్ 100%, 100 అంటే సైట్స్లో వచ్చేసరికి ఏంటంటే స్టాటిక్ సైట్స్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఫోటోషాప్లో మనం ఒక ఫిక్స్డ్ సైజెస్ తీసుకున్నాం, ఫిక్స్డ్ సైజులు తీసుకుంటే ఏంటి ఆ సైజులో మాత్రమే ఉంటుంది, ఓకే. అంటే ఇందులో విడ్త్ వచ్చేసరికి ఏంటంటే 1024 బేస్ మీద తీసుకున్నప్పుడు ఇందులో 24 పిక్సెల్స్ అనేది ఇక్కడ మనకి ఈ స్క్రోల్ బార్ అనేది ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రోల్ బార్ వస్తుంది, ఇది ఒక గూగుల్లో కావచ్చు, లేదంటే మిగతా ఏ బ్రౌజర్లో కావచ్చు, దీంట్లో మనకి ఇక్కడ ఈ స్క్రోల్ బార్ వస్తుంది కదా, ఇది 24 పిక్సెల్స్ పోతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా దీని రిజల్యూషన్ 13 లెవెల్లో ఉంది, 1366 రేంజ్లో ఉంది, కానీ ఇది యాక్చువల్గా 1024 బేస్ మీద తీసుకుంటాం, అంటే ఏ స్క్రీన్కైనా సరిపోయేటట్టు, ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకేంటంటే ఇక్కడ నుంచి కంప్లీట్ ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటుంది. ఈ స్క్రోల్ బార్ మనం వదిలేస్తాం. హైట్ వచ్చేసరికి అంటే మీ ఇష్టం, ఎంతవరకు కావాలంటే హైట్ మీరు ఎంతనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. హైట్ మీరు ఎంతనా యూజ్ చేసుకోవచ్చు. కానీ విడ్త్ దాంట్లో వచ్చేసి ఏంటంటే సో వాళ్ళు యూజ్ చేసుకుంటే 1000 అన్నా యూజ్ చేస్తారు, లేకపోతే ఏంటంటే పర్సంటేజ్ బేసిస్ మీద వెళ్తారు. పర్సంటేజ్ బేసిస్ మీదకి వెళ్తే ఏమవుతుంది అంటే కనుక సో వెనక ఒక డమ్మీ బ్యాక్గ్రౌండ్ని పెట్టేస్తాం. 1000 బేసిస్ మీద పెట్టినప్పుడు డమ్మీ బ్యాక్గ్రౌండ్ పెడతాం. అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది వెనక బ్యాక్గ్రౌండ్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది చూసారా ఈ స్క్రీన్, అంటే మనకి ఈ పార్ట్ వరకు మాత్రమే లేఅవుట్ నాది, ఇది 1000లో ఉంటుంది, అంటే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెట్ అవుతుంది కరెక్ట్గా.
ఈ మిగతా పార్ట్ ఉంది కదా, ఇప్పుడు నాకేంటి, నాకు ఓన్లీ దీంట్లోనే చూడండి కదా, నేను నాకు స్క్రీన్స్లో చూసుకుంటూ ఉంటాను, లేకపోతే మొబైల్స్లో చూసుకుంటూ ఉంటాను, దేంట్లో అయినా చూడొచ్చు. ఇప్పుడు వాటికి తగ్గట్టుగా అది పర్సంటేజ్ బేసిస్ మీద వెళ్ళింది అనుకోండి, వీటికి తగ్గట్టుగా స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే దానికి తగ్గట్టుగా, అంటే మనం ఏ దానికైతే యూజ్ చేస్తున్నామో గ్యాడ్జెట్, దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా ఇవి తగ్గిపోవటం జరుగుతుంది, తగ్గిపోవటం పెరిగిపోవటం జరుగుతుంది. చూడండి ఇదిగో, కానీ ఈ లిమిట్ దాటింది. చూడండి ఇక్కడ దాకా వరకు దీనికి స్క్రోల్ బార్ రాలా, చూడండి హారిజాంటల్ స్క్రోల్ బార్ రాలా, ఓన్లీ వర్టికల్ స్క్రోల్ బార్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే దాని లెవెల్కి తగ్గించుకొని తీసుకొని వెళ్తానో, ఇప్పుడు ఇది పర్సంటేజ్ బేస్ మీద ఉంది చూడండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, దాని కంటెంట్ పెరగగలుగుతుంది, తగ్గగలుగుతుంది. ఇక దీనికంటే ఇవి తగ్గలేకపోతుంది. దీనికి లిమిటేషన్స్ వరకు యూజ్ చేసుకుంటున్నాం. కొన్ని సైట్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి కంప్లీట్గా స్క్రీన్కి ఇంతే సైజ్ అని ఫిక్స్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది సైజ్ ఉంది, ఇది 1000 అనుకున్నా, 1000 కంటే ఇంకా తగ్గించారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందంటే, సో హారిజాంటల్ స్క్రోల్ బార్ కూడా మనకి ఫార్మేషన్ అవుతుంది. అంటే వర్టికల్ స్క్రోల్ బార్ ఎలా అయితే ఉంటుందో హారిజాంటల్ స్క్రోల్ బార్ ఉంటుంది. సో అదే నాకు ఏ దానికైనా, అంటే మొబైల్లో ఓపెన్ చేసినా లేకపోతే మిగతా సాఫ్ట్వేర్కి ఏది ఓపెన్ చేసినా కూడా నాకు కంప్లీట్గా ఈ స్క్రీన్ మొత్తం, అంటే ఇది మొత్తం నాకు దానికి తగ్గట్టుగా ఎలిమెంట్స్ మొత్తం సైజెస్ కానీ ఇవన్నీ మారాలి అనుకుంటే కనుక అది పర్సంటేజ్ బేసెస్ మీద, డైనమికల్ సైట్స్ బేస్ మీద వెళ్తారు. స్టాటిక్ సైట్స్ అంటే కనుక మనకు కంప్లీట్గా సైజెస్ మీద రన్ అవుతుంటుంది. అంటే ఎక్కువ శాతంగా 1024 ఇంటూ డిఫాల్ట్గా అయితే 768. అంటే ఇప్పుడు మనకి ఈ స్క్రీన్ రెజల్యూషన్ ఉంది కదా, యాక్చువల్గా నాకు 1366 అలా రెజల్యూషన్ ఉంది, కానీ వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు 1024 ఇంటూ 768లో వాడతారు. దీంట్లో 24 పిక్సెల్స్ వచ్చేసరికి ఏంటంటే, 24 పిక్సెల్స్ వచ్చేసరికి మనకి స్క్రోల్ బార్కి వెళ్ళిపోతుంది. ఓకే, 24 పిక్సెల్స్ వచ్చేసి మనకి స్క్రోల్ బార్స్ మీద, వీటి మీద వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇవి. సో దీనికి ఎంత సార్, మరి ఇప్పుడు నాకు డైమెన్షన్స్ ఇచ్చాము, డైమెన్షన్స్ గురించి చూసుకున్నాను, బాగానే ఉంది. సో ఏంటి 1024 లేదంటే 100% బేస్ మీద, 100% బేసిస్ మీద, దీనివల్ల నేను సైట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డాక్యుమెంట్ సైజెస్తో పాటు, ఓకే డైమెన్షన్స్ తీసుకున్నాం, ఇప్పుడు సైజెస్. సో ఏంటంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ దీని సైజెస్ తెలుసుకోవాలి అనుకుంటే మనం నెట్ ఎంత స్పీడ్ మీద వాడుతున్నాం అనేది దాని బేస్ మీద వెళ్ళాల్సి వస్తుంది, రైట్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సైజెస్ ఎలా క్యాలిక్యులేట్ అవుతాయి? ఓకే, సో బిట్స్ ఫస్ట్ది, తర్వాత ఏంటి బైట్స్. ఇక ఈ రెండు మనకి ఇప్పుడైతే లేవు, సో బిట్స్ బైట్స్ లేవు, సో నో ప్రాబ్లం, వాటి గురించి తీసేయండి. సో తర్వాత మనకు వచ్చేసరికి ఏంటి కేబీ, కేబీ అంటే కిలోబైట్. ఓకే, తర్వాత ఏంటి ఇది ఎంత 1024 కలిపితే ఎంత అవుతుంది మనకి, ఇవన్నీ 1024 బేస్ మీదే కదా, 1024 KB ఈజ్ ఈక్వల్ టు 1 MB. ఓకే, 1 MB. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఎంబీస్. సో ఎంబీస్ ఎంత, ఎంబీ అంటే కనుక మెగాబైట్. ఓకే, ఇదంతా 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB. ఓకే, జీబీస్ వచ్చేసి ఏంటంటే గిగాబైట్. 1024. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టీబీ, టెరాబైట్, టెరాబైట్, ఇది కూడా 1024. ఇవి మనకి సైజెస్. ఓకే, ఇప్పుడు నాకు ఒక వెబ్ పేజ్ నాకు ఎంతైతే నా నెట్ స్పీడ్ ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఇది మన నెట్ స్పీడ్ని బట్టి నాకు పిక్చర్స్ ఓపెన్ అనేది, సైట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే దీంట్లో వాడేటప్పుడు వెబ్కి మాత్రం 72 రెజల్యూషన్ ఫిక్స్డ్గా వాడతాం. రెజల్యూషన్ 72 రెజల్యూషన్ అనేది మనం ఫిక్స్డ్గా యూజ్ చేస్తారు. మ్యాక్సిమం 73 కాదు, 71, 70 యూజ్ చేయరు. అంటే యూజ్ చేయకూడదని రూల్ కాదు, కానీ ఏంటంటే దానికి ఫిక్స్డ్గా మాత్రం 72 రెజల్యూషన్ అనేది ఫిక్స్గా ఉంచుకున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది మనకి పిక్సెల్స్ అనేది, అంటే రెజల్యూషన్ మనం 72 రెజల్యూషన్ పెడితే ఏమవుతుంది,
పర్ ఈచ్ వచ్చేసరికి ఏంటంటే 72 పిక్సెల్స్ మీద ఉంటుంది. అంటే విడ్త్ హైట్ 72 రిజల్యూషన్ బేస్ మీద ఉంటుంది. అప్పుడు మీరు డాక్యుమెంట్ సైజ్ ఎంత పెట్టినా కూడా, అంటే పెద్ద డాక్యుమెంట్ సైజ్ పెట్టినా కూడా, రైట్, అంటే ఇప్పుడు నాకు 10/5 ఇంచెస్ బేస్ మీద లేదా 10/15 ఇంచ్ బేసెస్ మీద పెట్టినా కూడా నాకు రెజల్యూషన్ 72 ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే నేను క్వాలిటీ పిక్చర్స్ని పెట్టుకోవాలి. అంతేగాని సో నాకు క్వాలిటీ లేని పిక్చర్స్లో పెట్టేసుకొని తీసుకొని అంత సైజ్ సాగదీశాను అనుకో, పిక్చర్ క్వాలిటీ అనేది నాకు డ్యామేజ్ అవుతుంది. అందుకని వచ్చేసరికి ఏంటంటే హై క్వాలిటీ యూజ్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి అంటే రెజల్యూషన్ 72 వెబ్కి మాత్రమే. సో ఇప్పుడు 72 రెజల్యూషన్ వాడితే ఏమవుతుంది, పిక్సెల్స్ మనకి ఎక్కువ పిక్సెల్స్ ఉండవు, తక్కువ పిక్సెల్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, డాక్యుమెంట్ సైజ్ అనేది నాకు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నాకు నెట్ స్పీడ్ బట్టి మనకి ఇప్పుడు నాకు 72 అంటే ఇప్పుడు నాకు పిక్చర్ కెపాసిటీ వచ్చేసరికి ఏంటంటే నాకు 512 KB ఉంది. ఓకే, సో నాకు యూజ్ చేసుకునేది నెట్ స్పీడ్ వచ్చేసి 64 kbps వాడుతున్నాను. నెట్ స్పీడ్ నాది 64 kbps ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి 64 kbps నెట్ స్పీడ్లో ఉంటే 512 kbps ఉన్న పిక్చర్ నాకు డౌన్లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఓకే, సో అంటే దీన్ని మనకి 3 or 4 టైమ్స్ యూజ్ చేసుకుంటే తప్ప కానీ స్పీడ్కి అన్ని సెకండ్స్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 seconds టైం పడుతుంది అనుకోండి, రైట్. సో అదే కనుక నాకు నెట్ స్పీడ్ కనుక నేను 512 kbps వాడాను అనుకోండి, 512 kbps వాడితే కనుక నాకు ఎంతసేపట్లో ఈ వెబ్ పేజ్ నాకు అంటే వెబ్ పిక్చర్ నాకు 512 ఉంది. సో ఇప్పుడు ఇది ఎన్ని సెకండ్స్లో అవుతుంది, నాకు 1 సెకండ్లో నాకు పిక్చర్ అనేది అంటే సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సైట్ ఓపెన్ అయిపోవడం నాకు చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ రిజల్యూషన్స్ని మనం ఇవ్వటం బట్టి ఈ సైజెస్ అనేది ఫార్మేషన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీకు నెట్లో కానీ వీటిల్లో కానీ మనం పంపించేటప్పుడు మనకి మన నెట్ స్పీడ్ని బట్టి అది ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలా లేదా అనేది వీటిని బట్టి ఆధారం ఉంటుంది. వీటిని బేస్ చేసుకొనే రన్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనకి ఇది కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సినయే రిజల్యూషన్స్. ఇవి చెప్పడానికి అంటే రిజల్యూషన్ అంటే ఫిక్స్డ్ రిజల్యూషన్ చెప్పేయడానికి సింపుల్గా ఉంటుంది, కానీ అసలు ఆ రిజల్యూషన్ ఎందుకు వాడతాము, దేనికోసం యూజ్ చేస్తాము, ఇది ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఇవి మనం చెక్ చేసుకున్న తర్వాతే మనం వర్క్ స్టార్ట్ చేయాలి. అంతేగాని మనం తీసేసుకున్న అంటే మనం వర్క్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ చేంజెస్ చేస్తామంటే అవ్వదు, రైట్. ఇప్పుడు నాకు ఎంఎస్ ఆఫీస్లో వర్డ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, డైరెక్ట్గా ఒక న్యూ డాక్యుమెంట్ తీసేసుకున్నాను, డైరెక్ట్ న్యూ డాక్యుమెంట్ తీసుకోగానే ఏమవుతుంది, నాకు డిఫాల్ట్గా పేపర్ వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తుంది. కానీ ఎంఎస్ ఆఫీస్లో ఫోటోషాప్స్లో వీటిలో వచ్చేసరికి ఏంటంటే ముందు నువ్వు ఎంత డైమెన్షన్స్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నావో దాని డైమెన్షన్స్ నువ్వు తీసుకొని దానికి రెజల్యూషన్ కానీ ఇవన్నీ నువ్వు ఫిక్స్డ్గా ఇచ్చిన తర్వాతే నువ్వు వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అంతేగాని నేను వర్క్ స్టార్ట్ చేసేసిన తర్వాత నేను మార్చుకుంటాను, ఈ డైమెన్షన్స్ మార్చుకుంటాను ఇవన్నీ అంటే కనుక దానివల్ల క్వాలిటీ డ్యామేజ్ అవ్వచ్చు. లేదనుకుంటే ఒక పిక్చర్స్ ఏమైనా పెట్టినా కానీ వాటిని దానికి తగ్గట్టుగా ఎక్స్పాండ్ చేసుకునేసరికి ఏంటంటే దాన్ని డ్యామేజ్ చేసుకునేటట్టు అయిపోతుంది. సో పిక్చర్ డ్యామేజ్ అంటే మనం చేసే డాక్యుమెంట్ డ్యామేజ్ అయిందనుకోండి, మన ప్రింట్అవుట్ తీసినా లేకపోతే వెబ్సైట్స్లో పంపించినా కానీ ఏం చేసినా కూడా మనకి కంప్లీట్గా డ్యామేజ్ అనేది వస్తుంది. అంటే క్వాలిటీ అనేది లేదు, డ్యామేజ్ మీన్స్ క్వాలిటీ లేకుండా వస్తుంది. సో అందుకని ఏంటంటే మనం కంపల్సరీగా ఈ పార్ట్స్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఓకేనా, ఇవి మనకు వచ్చేసి ఏంటంటే మన మీడియాస్, ఈ మీడియాస్లో మనం ఫోటోషాప్ని యూజ్ చేసుకునేది అంటే గ్రాఫిక్ డిజైనింగ్స్ని మనం యూజ్ చేసుకునేది. సో అసలు గ్రాఫిక్స్ అనే దాంట్లో ఎలా రన్ అవుతున్నాయి వీటిని ఇదంతా మనం దేన్ని చూస్తున్నాము, ఇంకా పిక్సెల్ బేస్డ్లోనే చూస్తున్నాము, ఇంకా వెక్టార్ బేస్లోకి వెళ్ళాలా, ఓన్లీ పిక్సెల్ బేస్. సో ఈ పిక్సెల్ బేస్డే మనకి మొత్తం ఎక్కువగా రన్ అయ్యేది. సో దీనికి యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్లు ఏమేమి ఉన్నాయి మనకి, సో ఫోటోషాప్ కావచ్చు. ఓకే, సో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ మనకి కంప్లీట్గా రైట్ రెజల్యూషన్ మనం చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. అంటే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఒకసారి అంటే డౌట్ అడిగారు కాబట్టి మీకు క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఒకటి న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు ఇక్కడ రెజల్యూషన్ ఉంటుంది, లేదా ఫోటో తీసుకున్నప్పుడు అంటే మనం స్కాన్ చేసిన తర్వాత ఫోటోని ఓపెన్ చేసుకుంటే కనుక ఇమేజ్ సైజెస్ని చెక్ చేసుకుంటాం. అంటే దాని డైమెన్షన్ ఎంత ఉంది, రెజల్యూషన్ ఎంత ఉంది. దాని రెజల్యూషన్ చూడండి, అంటే ఇది యాక్చువల్గా మామూలుగా వాళ్ళు
ఫోటో స్నాప్ తీసి పంపించింది ఇది ఫోటో. సో దానివల్ల వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 225 పెట్టాము. మనం యాక్చువల్గా మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు న్యూ డాక్యుమెంట్ తీసుకొని 300 రెజల్యూషన్, ఇది సైజ్ డైమెన్షన్స్ వేరుగా ఉంటుంది. సో నెట్ నుంచి ఏమైనా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, వాటికి కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం డిజైన్ చేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ పిక్చర్ దానికి కూడా దాని డైమెన్షన్స్ చూసుకుంటానికి కానీ రెజల్యూషన్స్ చూసుకుంటానికి కానీ ఈ రకంగా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే రైట్. ఓకే, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ వాడచ్చు. అలానే మనకి ఈ విజువల్స్లో వాడేది కూడా అంటే వెబ్ పిక్సెల్ బేస్ మీద వాడుతుంది. ఓకే, అంటే గ్రాఫిక్ పిక్సెల్ బేస్ మీద, అంటే గ్రాఫిక్లో మళ్ళీ రెండు మారుతున్నాయి, పిక్సెల్ బేస్ వెక్టార్ బేస్డ్. సో సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి ఏంటంటే ఫోటోషాప్ వాడుతుంటాము, పేజ్ మేకరు. సో పేజ్ మేకర్ మన డిజైనింగ్ కోసమే, ఇది చిన్న చిన్నదే, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఫోటోషాప్ అంటే వెబ్సైట్స్కి వీటికి వాడేది కూడా ఏంటంటే దాంట్లో కూడా పిక్సెల్ బేస్డే, అంటే మన సిస్టంలోనే చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ సిస్టమ్ కూడా మనకి రెజల్యూషన్ బేస్డ్ మీద ఉంది, సారీ పిక్సెల్ బేస్ మీద ఉంది. అలానే మనం వీడియోస్ చూస్తుంటాం. సో అంటే మొబైల్లో కావచ్చు, లేదంటే ఏదానికైనా వీడియోస్ కూడా వచ్చేసి మనకి పిక్సెల్ బేస్ మీదే ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్లియర్గా చూసుకోవాలనుకున్నారు కూడా, అంటే ఇప్పుడు మనకి ఏమన్నా సీడీ ప్లేయర్లో సీడీ పెట్టారు, డివిడీ ప్లేయర్ కానీ సీడీ ప్లేయర్లో సీడీ కానీ డివిడీ కానీ ప్లేస్ చేసాం. సో ఏమన్నా వీడియో రన్ అవుతున్నప్పుడు ఎక్కడన్నా మధ్యలో స్క్రాచ్లు కానీ అలాంటివి ఉన్నాయనుకోండి, స్టక్ అవుతుంది. స్టక్ అయినప్పుడు మీరు ఆ వీడియోని చూడండి, మీకు అక్కడ పిక్సెల్స్ కనబడతాయి, కంపల్సరీగా బాక్సెస్గా కనబడుతుంది. సో అది కూడా ఏంటంటే మనకి వీడియోస్ కూడా మనకి పిక్సెల్ బేస్ మీదే రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి ఏంటంటే పిక్సెల్ బేసెస్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కలర్ మోడ్స్. ఇది ఇంకో అతి పవర్ఫుల్ అయింది, కలర్ మోడ్స్. దీని గురించి తెలుసుకోవాలి కంపల్సరీగా. రైట్, ఇప్పుడు దాకా మనం ఇదంతా చేస్తున్నాం, ఈ పార్ట్స్ అంతా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి అవి అవుట్పుట్స్ తీసుకెళ్ళేటప్పుడు ఏ కలర్ మోడ్స్లో ఉంటాయి, రైట్, ఆ కలర్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం చూసుకుంటాం అనమాట. ఓకే, కలర్ మోడ్స్లో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్గా వాడేది 3 టైప్స్ ఉంటాయి. ఓకే, సో 3 టైప్స్. ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే ఆర్జీబీ అంటే కనుక రెడ్, గ్రీన్, బ్లూ. ఇవి మనం ప్రైమరీ కలర్స్ అంటారు. ప్రైమరీ కలర్స్ అంటే కనుక మన ఫస్ట్ కలర్స్, మన ఎన్విరాన్మెంట్ ఉంది కదా, అంటే మనం కళ్ళతో చూసేది మొత్తం అంతా మనకి ఆర్జీబీ బేస్ మీదే ఉంటుంది. ఓకే, రెడ్, గ్రీన్, బ్లూ. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే మీరు బయట చూసేది మీకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఇవి మనకి ప్రింటింగ్లోకి ఇచ్చినప్పుడు ఇవి పెద్ద పెద్ద సైజెస్కి వీటికి ప్రింటింగ్కి వెళ్ళవు. A4, A3, రైట్, అండ్ 10/19 సైజు అంతవరకు మాత్రమే ఈ ఆర్జీబీ ప్రింటర్స్ ఉంటాయి. సో ఆర్జీబీ ప్రింటర్లు వచ్చేసి ఏంటంటే చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ప్రైమరీ కలర్స్, ఫస్ట్ కలర్లు అంటే మనకి రెడ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు. ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో కానీ లేదంటే డిటిపి సెంటర్స్లో కానీ వీటిలోకి వెళ్ళినప్పుడు మనకి కలర్ ప్రింటర్ ఉంటుంది, కలర్ ప్రింటర్లు ఉంటాయి కదా. సో దాన్ని ఓపెన్ చేసి చూస్తే కనుక అక్కడ దానికి క్యాటరేజ్ అని ఉంటుంది, అంటే కలర్స్. దాంట్లో చూస్తే కనుక మీకు ఈ 3 కలర్లు ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ, రైట్. ఈ కలర్స్లోనే ఉంటుంది దానికి ప్రింటింగ్. సో అలానే మనకి డిజిటల్ ఫొటోస్ కానీ ఇవి చూసినప్పుడు కూడా దాంట్లో కూడా ఆర్జీబీ ఉంటుంది. సార్ ఈ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఈ ఆర్జీబీ ప్రింటర్స్ మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది, చాలా కాస్ట్లీ పడుతూ ఉంటుంది. దానివల్ల మీకు ప్రింటింగ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్జీబీ దానికి వచ్చేసరికి ఏంటంటే ఇంకొక పార్ట్గా వచ్చేసరికి మన ఎన్విరాన్మెంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా డిజిటల్ ఫోటో కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ ఇలాంటివి చూసుకోండి, ఆ పిక్చర్స్ మీకు చాలా లైఫ్ కనబడుతుంది, కలర్స్ కూడా బాగా బ్రైట్గా ఆ హై కాంట్రాస్టెడ్గా కనబడుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక అది ఆర్జీబీలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాకు CMYK, సియాన్, మెజెంటా, ఎల్లో, అండ్ లాస్ట్ వచ్చేసి క్రేయాన్ అనొచ్చు, లేదంటే బ్లాక్ అనొచ్చు.
రైట్. సియాన్, మెజెంటా, ఎల్లో అండ్ బ్లాక్. ఇవి వచ్చేసి ఏంటంటే సెకండరీ కలర్స్. సెకండరీ కలర్స్ అంటే వీటిని మిక్స్డ్ కలర్స్ అని కూడా అంటారు. వీటికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మనకి చాలా వరకు 10th క్లాస్లో వీటిలో ఉన్నప్పుడు మనకి కలర్ గ్రాఫ్స్ అని ఉంటాయి. కలర్ గ్రాఫ్స్. ఓకే, సో దీంట్లో ఇది ప్రైమరీ కలర్, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. 3 కలర్స్ ఇవి మనకి ప్రైమరీ కలర్స్. వీటిని మిక్స్ అవుతూ ఫార్మేషన్ వచ్చేదే సెకండరీ కలర్స్. సో రెడ్ గ్రీన్ మిక్స్ అయితే ఫార్మేషన్ అయ్యేది సియాన్, గ్రీన్ బ్లూ మిక్స్ అయితే మనకి ఫామ్ అయ్యేది మెజెంటా, బ్లూ రెడ్ మిక్స్ అయితే ఫామ్ అయ్యేది ఎల్లో. అంటే వీటిని మిక్స్డ్ కలర్స్ అంటారు. ఓకే సార్, దీనికి తేడా ఏముంటాయి అంటే కనుక ఆర్జీబీలో చేసే వాటికి వచ్చేసరికి ఏంటంటే మీకు క్వాలిటీ చాలా కలర్స్ క్వాలిటీ కానీ కాంట్రాస్టెడ్గా ఉంటాయి. అంటే రియలిస్టిక్గా మీరు బయట చూసే ఎన్విరాన్మెంటల్లో కలర్స్ ఎలా అయితే ఉంటుందో అలా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో అదే కనుక ఈ సిఎంవైకేలోకి వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసి ఎక్కువ శాతంగా ఫ్లెక్సీస్కి వాడతారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ ఉంటుంది కదా, వీటికి వాడతారు. అంటే ఇది సెకండరీ కలర్స్ కాబట్టి ఏంటంటే మనకి కలర్స్ అంత లైఫ్ ఉండదు. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెడ్డింగ్ ఆల్బమ్ చూడండి. వెడ్డింగ్ ఆల్బమ్లోకి వచ్చేసరికి ఏంటి మీకు ఆల్బమ్ మొత్తం అంతా బాగా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నాకు ఈ ఫోటో ఉంది, సరే ఈ ఫోటో ఎంత క్లియర్గా కనబడుతుందో అంత క్లియర్గా నేను ఆర్జీబీలో ప్రింట్ ఇచ్చుకుంటే అలానే వస్తుంది ప్రాబ్లం లేకుండా. కానీ సిఎంవైకేలోకి ఇచ్చారనుకోండి కలర్ బ్రైట్నెస్ అనేది ఉండదు, డిమ్ కలర్ అవుతుంది. దాని ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఓకే, సో జస్ట్ నేను ఒక ఓకే ఇప్పుడు నేను ఒక సర్కిల్ రోడ్ తీసుకున్నాము. దీంట్లో నేను ఒక డార్క్ బ్లూ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది చూడండి, ఇందులో ఇమేజ్ మోడ్లో చూసుకున్నాను. ఇది ఆర్జీబీలో ఉంది. ఓకే, ఆర్జీబీలో ఉంది. ఇప్పుడు నాకు కలర్ కూడా బ్రైట్గా కనబడుతుంది. ఎప్పుడైతే నేను దీని మోడ్ని సిఎంవైకి మారుస్తాను, ఇప్పుడు మీకు చూస్తే చూడండి డల్ కలర్ అయింది చూడండి ఇది. రైట్, ఇక్కడ మనకి ఇక్కడ దీంట్లో కలర్ చూడండి, ఇక్కడ కలర్ నేను తీసుకున్న కలరు బ్రైట్ కలరే. కానీ ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేసినా కూడా నాకు అంత బ్రైట్నెస్ రాదు, డిమ్మే వస్తుంది. ఎందుకంటే కనుక ఇది ఇప్పుడు దీని లోపల ఈ పేపర్ మొత్తం సిఎంవైకే బేస్ మీదే రన్ అవుతుంది. అంటే సిఎంవైకే కలర్ అంటే మిక్స్డ్ కలర్. మిక్స్డ్ కలర్ ఎప్పుడు మీకు హై కాంట్రాస్టెడ్ రాదు. అదే ఇప్పుడు నేను మళ్ళీ దీని మోడ్ని ఆర్జీబీలోకి మారుస్తున్నాను. ఇప్పుడు నాకు ఏ కలర్ ఉందో ఆ కలర్ వస్తుంది, డార్క్ కలర్. చూసారా, డార్క్ కలర్స్లోకి మనకి ఫార్మేషన్. సిఎంవైకే కలర్లు వచ్చేసరికి ఏంటంటే ప్లస్ ఏంటంటే కాస్ట్ తక్కువ ఉంటుంది. ఆర్జీబీ కంటే సిఎంవైకే కలర్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్లెక్సీస్ కానీ ఇలాంటి వాటిల్లో మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ అయినా సరే మీకు లైఫ్ కనబడదు, రియలిస్టిక్ లైఫ్ కనబడదు. ఏదో పిక్చర్ అంటే ఫ్లాట్ పిక్చర్గా కనబడుతుందే తప్ప కానీ సో హై రెజల్యూషన్ హై కాంట్రాస్టెడ్గా కనబడదు. అదే మీకు వెడ్డింగ్ ఆల్బమ్ చూడండి, మీకు మినిమం సైజు 30 ఇంచెస్ దాకా ఉంటుంది. కానీ దాంట్లో ఎక్కడ మీకు పిక్సెల్స్ కానీ కలర్స్ కానీ హై బ్రైట్ కాంట్రాస్టెడ్గా కనబడుతుంది. కానీ ఫ్లెక్సీస్లో మీకు ఆ కాంట్రాస్టెడ్ అనేది ఆ హై కాంట్రాస్టెడ్ అనేది మీకు కనిపించదు. ఎందుకు అని అంటే కనుక అవి ప్రింటర్స్లో వాడేది వచ్చేసి ఏంటంటే అది సిఎంవైకే కలర్ బేస్ మీద వాడతారు. సో నార్మల్ ప్రింటర్స్ వచ్చేసరికి ఏంటంటే ఇవి ఆర్జీబీ బేస్ మీద వాడతారు. ఓకే, ఆర్జీబీ అంటే ప్రైమరీ కలర్స్, సిఎంవైకే అంటే సెకండరీ కలర్స్. ఇది ఫ్లెక్సీస్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు.
మీకు ఫ్లక్స్ ప్రింటింగ్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఇది చూడొచ్చు. ఆ ప్రింటర్కి వచ్చేసి ఏంటంటే అక్కడ కలర్స్ కనబడుతూ ఉంటాయి. ఇంకొకటి గ్రే స్కేల్. గ్రే స్కేల్ అంటే కనుక మనం మామూలుగా వచ్చేసి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లు అంటాం కదా, దాన్నే ఇక్కడ గ్రే స్కేల్ అంటారు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అంటే కనుక అటు కంప్లీట్ బ్లాక్ కాదు, ఇటు కంప్లీట్ వైట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఉంది రైట్, ఇప్పుడు దీన్ని బ్లాక్ అండ్ వైట్గా మార్చాము. ఇది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అని పిలవరు టెక్నికల్గా, గ్రే కలర్ పిక్చర్. అంటే అటు బ్లాక్ ఇటు గ్రే రెండు మిక్స్ అయితే మనకి ఫామ్ అయ్యేది గ్రే కలర్. ఓకే, సో అందుకని వచ్చేసి అంటే దీన్ని గ్రే స్కేల్ పిక్చర్ అంటారు. అంతేగాని మనకి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అనేది నార్మల్గా అందరం మనం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అంటాం. కానీ ఏంటంటే అది టెక్నికల్గా వచ్చేసి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కాదు, దాన్ని వచ్చేసరికి ఏంటంటే గ్రే స్కేల్ పిక్చర్ అని పిలుస్తాం. గ్రే స్కేల్ అంటే కనుక అటు బ్లాక్ కంబైన్ అవుతుంది, ఇటు వైట్ కంబైన్ అవుతుంది. ఓకే, బ్లాక్ వైట్ మనకి రెండు కంబైనింగ్ అవుతుంది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఇది ఇంకొకటి గ్రే కలర్ మోడ్. ఓకే, గ్రే కలర్. ఓకే, ఈ 3 మోడ్స్. అలానే మిగతా మోడ్స్ కూడా ఉన్నాయి, ల్యాబ్ కలర్స్ అని, ఇట్లాంటివి మల్టీ ఎక్స్డ్ అని, ఇండెక్స్డ్ కలర్స్ అని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ మనం వాడేది మాత్రం ఈ 3 కలర్స్లోనే వాడతాం. ఈ కలర్స్ ఎక్కడ వాడుతున్నాయి? మన ప్రింటర్లో వాడుతున్నాయి. అంటే ఈ కలర్ మోడ్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి ప్రింటర్స్లో ఉన్నాయి. ప్రింటర్స్లో ఈ కలర్ మోడ్స్ ఉంటాయి. ప్రింటర్స్ లేకపోతే ఇవి పనిచేయవు కదా. సో అలానే సార్ ఇవన్నీ అంటే కనుక మనకి ఫోటోలు కాబట్టి ఇవి తీస్తున్నాం కాబట్టి మనకి ప్రింటర్లు వస్తున్నాయి. సో అలా కాకపోతే నాకు ఇప్పుడు ఏంటి ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ నాకు కలర్డ్ బేస్ మీద, అలా కాదు, నాకు ఇప్పుడు పాంప్లెట్స్ ఉన్నాయి రైట్, సింగిల్ కలర్ విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి రైట్, అవి ఎలా ప్రింటింగ్ ఇస్తారు? సో అవి కూడా మనకి తెలియాలి కదా. ఇందులో మనకి ప్రింటింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి స్క్రీన్ ప్రింటింగ్ అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి మెషిన్ ప్రింటింగ్ ఒకటి ఉంటుంది. ఇవంతా ఏంటి ఏదైనా కలర్లు బేస్ చేసుకొని వీటి మీద రన్ అయ్యేది. అంటే మల్టిపుల్ కలర్స్, ఈ మొత్తం ఇవన్నీ మల్టిపుల్ కలర్స్, బ్రౌచర్స్ డిజైనింగ్స్ కావచ్చు, ఇవన్నీ మొత్తం వీటిలోనే ఉంటాయి రైట్. కానీ ఏంటి నాకు ఇప్పుడు ఒక సింగిల్ కలర్ విజిటింగ్ కార్డులు కావాలి, లేదా పాంప్లెట్స్ ఉన్నాయి, పాంప్లెట్ల మీద ఏంటి ఒకటే కలర్ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి అని ఈ ఆర్జీబీలు సిఎంఐకి వాడలేదా? సింగిల్ కలర్ కోసం అని చెప్పి ఆ ప్రింటర్లు వాడారనుకోండి, ప్లస్ ఏంటి ఇవి మామూలుగా ఏంటి మనకి పాంప్లెట్లు కానీ ఇలాంటివి ఏంటి ఏ 10, 25, 100 కాదు కదా, దాదాపు వేస్తే ఏంటి ఒక 10,000 లేకపోతే 15,000 అంత రేంజ్ వెళ్తాయి. కానీ అంత దానికి మెషిన్ అయితే చచ్చిపోద్ది. ఏవి ఈ కలర్ మోడ్స్ బేస్ మీద వాడిని అంటే చచ్చిపోద్ది మనకి. సో అలాంటి దానికి వాడుకునేటప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రింటర్స్లో వాడేటప్పుడు డైరెక్ట్గా కలర్ వాడతాం రైట్. వాటిలో వచ్చేసరికి ఏంటంటే స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఒకటి. స్క్రీన్ ప్రింటింగ్ అంటే కనుక విజిటింగ్ కార్డుల కోసం వాడుతూ ఉంటాం. విజిటింగ్ కార్డ్ అంటే డిజిటల్ విజిటింగ్ కార్డ్స్ వేరు, డిజిటల్ విజిటింగ్ కార్డ్స్కి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోద్ది, అంటే వీటి ద్వారా వెళ్తుంది. స్క్రీన్ ప్రింటింగ్ అంటే కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం డిజైన్ మనమే చేస్తాం, సిస్టంలోనే డిజైన్ చేస్తాం, కాకపోతే దానిలో కలర్స్ ఏమి ఇవ్వము. వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఒక ఫిలిం మీదకి పంపించి ఆ ఫిలిం మీద మాత్రం ఏంటంటే ఒక ప్రొజెక్టింగ్ లాగా పైన కలర్ని మనం రబ్ చేస్తే ఏమవుతుందంటే కింద ఏ పేపర్ అయితే ఉంటుందో ఆ గ్యాప్లో ఉన్న ఏరియాలో మాత్రమే అది కలర్ ఫిల్ అవుతుంటుంది. దాన్నే స్క్రీన్ ప్రింటింగ్ అంటారు ఒకటి. ఇంకొకటి ఆఫ్సెట్ ప్రింటింగ్ అంటారు. ఆఫ్సెట్ ప్రింటింగ్ వచ్చేసి ఏంటంటే మెషిన్ ప్రింటింగ్ అని కూడా అనొచ్చు. మెషిన్ ప్రింటింగ్ అని కూడా అనొచ్చు. మెషిన్ ప్రింటింగ్ వచ్చేసరికి ఏంటంటే దాని లోపల కలర్ వేసేసి మనం డిజైన్ ఏదైతే చేస్తామో, అంటే మీరు ఫోటోషాప్లో డిజైన్ చేయండి, లేదా కొరలాలో డిజైన్ చేయండి, లేదా పేజ్ మేకర్లో డిజైన్ చేయండి, ఏ దాంట్లోనే చేసుకొని దాన్ని
ఒక ప్లేట్ మీదకి ప్రొజెక్ట్ చేస్తారు, మెటల్ ప్లేట్ మీదకి ప్రొజెక్ట్ చేస్తారు యూజింగ్ సమ్ ప్రింటింగ్ కావచ్చు, లేదంటే కనుక ప్రొజెక్షన్ కావచ్చు, ఏదైనా యూజ్ చేసుకొని ఒక మెటల్ ప్లేట్ మీద దాన్ని ప్రింట్ వాడతారు. ప్రొజెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక మెషిన్లోకి పెట్టుకుంటారు. మెషిన్లోకి పెట్టుకొని దాని లోపలికి మనకి ఏ కలర్ కావాలో ఆ పెయింట్ దాంట్లోకి వేస్తారు. సో అదేం చేస్తుంది, మెషిన్ ఆ పాంప్లెట్ని లోపలికి ఒక్కొక్క పేపర్ డ్రాగ్ చేసుకొని మనం ఏదైతే పెయింట్ వేస్తారో ఆ పెయింట్ని మన ఆ ఫిల్మ్ మీదకి ప్రొజెక్ట్ చేసుకుంటే దానిలోకి తీసుకొని ఆ పేపర్ మీదకి మనకి ప్రింట్ వేస్తూ ఉంటుంది. దానివల్ల వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ మెషిన్ ద్వారా అంటే ఈ కలర్ ప్రింటింగ్ ద్వారా వాడారనుకోండి, దీన్ని వేయడం కష్టం. వీటిని డిజిటలైజ్డ్ అంటారు, వీటిని డిజిటల్ ప్రింటింగ్స్ అంటారు. ఓకే, వీటిని వచ్చేసరికి ఏంటంటే కలర్డ్ బేస్డ్ ప్రింటింగ్స్ అంటారు. అంటే డైరెక్ట్గా మనం పెయింట్ వేసేయాలి దాని మీదకి. పెయింట్ వేసేస్తే ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఆ పెయింట్ దానికి ఎక్కడైతే మనకి టెక్స్ట్ దాంట్లోంచి దాని లోపలికి వెళ్ళి అక్కడ మాత్రమే ప్రింట్ అవ్వాలో ఆ ఏరియా వరకు మాత్రమే మనకి ప్రింటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది మనకి మెషిన్ ప్రింటింగ్ అవుతుంది, ఆఫ్సెట్ ప్రింటింగ్స్ అంటారు. రైట్, ఈ మిగతా కలర్ మోడ్స్ అంతా మనకి డిజిటల్ ప్రింటర్స్ ద్వారా వాడుతున్నాం. అంటే ప్రింటింగ్స్ అంటే మాల్ ప్రింటర్స్ కావచ్చు, మామూలు లేదంటే కనుక డిజిటల్ స్టూడియోస్లో ఉండే ప్రింటర్స్ కావచ్చు, లేకపోతే మామూలుగా పెద్ద పెద్ద ఫ్లెక్సీ ప్రింటర్స్ కావచ్చు. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మెషిన్స్, వీటి ద్వారా అంటే లోపల ఈ కలర్స్ మోడ్సే రన్ అవుతుంటాయి. ఇవేంటంటే మన కలర్ ఏది కావాలంటే ఆ కలర్ వేసుకుంటాము, దాంట్లో మనం అప్లై చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇవి మనకి ప్రింటర్స్ ద్వారా రన్ అయ్యే ఐటమ్స్. ఓకే, సో ఇప్పుడు ఇదంతా మనకేంటి ప్రింటింగ్ సెక్షన్ మీద వెళ్తుంది. నెక్స్ట్ వెక్టార్ బేసెస్. ఇప్పుడు దాకా మనం పిక్సెల్ బేస్ చూసాము, సో ప్రింటర్స్ ఏ రకంగా రన్ అవుతుంటాయో చూసాము, ఇవన్నీ చూసాము. ఓకే, ఇప్పుడు వెక్టార్ బేస్ అంటే కనుక ఇందాక పిక్సెల్ అంటే ఏంటి మనకి క్వాలిటీ, అంటే పిక్సెల్ బేస్ మీద రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ ఏంటి మనకి క్వాలిటీ అనేది డిఫైన్ చేయాలి మీరు కంపల్సరీగా. అంటే ఇప్పుడు దానికి ఇంత పిక్చర్ క్లియర్గా కావాలంటే మనకి క్వాలిటీ డిఫైన్ చేయాలి, లేకపోతే మనకి క్వాలిటీ రాదు. ఓకే, సో కానీ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్లో వచ్చేసి ఏంటంటే మనకు ఓన్లీ ఫిల్ అండ్ స్ట్రోక్ మాత్రమే ఉంటాయి. ఫిల్, స్ట్రోక్ ఇవి ఎక్కువ శాతంగా వచ్చేసరికి ఏంటంటే మనకి లోగో డిజైనింగ్స్కి వాడతాం. లోగో డిజైనింగ్స్, రైట్. అలానే 2D కార్టూన్ డ్రాయింగ్స్కి, 2D కార్టూన్ డ్రాయింగ్స్. ఓకే, సో ఇది ఏమవుతుంది అంటే కార్టూన్ డ్రాయింగ్స్కి వీటికి వచ్చేసరికి ఏంటంటే ఇవి రెజల్యూషన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ రెజల్యూషన్. అంటే క్వాలిటీ మీరు డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇదివరకు ఏంటి మన రెజల్యూషన్ 300 రెజల్యూషనా 72 రెజల్యూషనా ఇస్తున్నాం కదా, దీనికి మనం ఆ రెజల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఒకటే వచ్చేసి ఏంటంటే ఫిల్, స్ట్రోక్, అంటే లోపల కలరు బయట ఇవి. సో ఇప్పుడు నేను ఇది జూమ్ చేసి చూశాను పెయింట్, చూడండి ఇక్కడ జూమ్ చేసినప్పుడు మనకేంటి క్వాలిటీ కనపడుతుంది అంటే ఎడ్జెస్. కానీ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్స్లో వచ్చేసి ఏంటంటే ఇలిస్ట్రేటర్, కొరల్ రా, ఫ్లాష్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్స్. అంటే దీంట్లో ఇంకా వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్ అయితే ఏమీ ఇన్స్టాల్ చేయలేదు. సో వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నాకు పెయింట్ అంటే లోపల ఫిల్, స్ట్రోక్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఇది లాగాను, దీని లోపల ఒక పెయింట్ బకెట్ ఏదైనా తీసుకొని దీని లోపల కలర్ ఫిల్ చేశాను. ఓకే, ఇది ఇప్పుడు పెయింట్ దీని లోపలికి జూమ్ చేసి చూశాను అనుకోండి, అంటే దగ్గరగా వెళ్ళినా దూరంగా వెళ్ళినా కానీ మీకు ఏమైనా కలర్ చేంజ్ కనబడుతుందా? ఉండదు. అదే ఫోటో మీదకి వెళ్తే, ఫోటో మీదకి ఇంత దగ్గరగా వెళ్ళారనుకో ఏమవుతుంది, మీకు పిక్సెల్ కనబడుతుంది. కానీ ఈ పెయింట్లోకి వెళ్ళినప్పుడు, దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా కలర్ చేంజ్ కనబడుతుందా? ఏమీ ఉండదు. అలా అని చెప్పేసి అని మీరు దూరంగా వెళ్ళి చూసారనుకోండి, అంటే దూరంగా వెళ్ళినంత మాత్రాన ఏమైనా చేంజ్ కనబడుతుంటుందా? ఏమీ ఉండదు. దగ్గరకున్నా అదే కలర్ కనబడుతుంది, దూరంగా ఉన్నా అదే కలర్ కనబడుతుంది, అంతేగాని చేంజ్ ఏమీ కనబడదు. సో ఈ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఏంటంటే మొత్తం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో అంటే మనకు క్లియర్గా ఈజీగా, అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఇవన్నీ మనకి ఎందుకు కానీ మనకు అది అవసరం లేదు కానండి, లోపల ఒక పెయింట్ని కింద వేసాము, ఒక పాలుగా ఏదైనా నెర్లాన్ పెయింట్ ఏదో ఒక పెయింట్ని కింద వేశారు, దూరం నుంచి చూసినా కూడా ఆ కలర్ అలానే కనబడుతుంది, ఎంత దగ్గరికి వెళ్ళి చూసినా కూడా ఆ కలర్ అలానే కనబడుతుంది. దాని ఏంటి చేంజ్ జరగదు, ఏమీ జరగదు.
సో అవి వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ మీద, అంటే ఇండిపెండెంట్ ఆఫ్ రెజల్యూషన్ మనం క్వాలిటీ ఇవ్వాల్సిన అవసరము దానికి లేదు. సార్ మరి స్ట్రోక్ అంటే దానికి బోర్డర్, అంటే అవుట్లైన్, దానికి ఒక షేప్ని ఇచ్చి ఆ షేప్ లోపల, అంటే ఇప్పుడు పెయింట్ని మనం చేతితో పట్టుకోలేము, అదేంటి ఎలా పడితే అలా వెళ్ళిపోద్ది. సో దాన్ని ఏం చేస్తాము, ఒక కంటైనర్లో క్లోజ్ చేస్తాం, అంతే కదా. అంటే ఒక డబ్బాలోనే దేంట్లోనే పెట్టేసి దాంట్లో పెట్టుకుంటాం, అది ఆ షేప్లోనే అది కనబడుతుంది. అలానే ఈ స్ట్రోక్ కూడా మనం ఏ షేప్ అయితే గీసిస్తామో ఆ షేప్లోనే నాకు కలర్ పడుతుంది, ఆ షేప్లోనే మనకి కలర్ అనేది ఫిల్లింగ్ అవుతుంది, ఆ కలర్లోనే ఆ షేప్లోనే, అంటే దాన్నే ఆ బోర్డర్ లైన్ దాన్నే మనం స్ట్రోక్ అని పిలుస్తాం, ఫిల్ స్ట్రోక్. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అంతా మనకి ఈ రెండు బేసెస్ మీదే పనిచేస్తుంది, రైట్. ఒకటి పిక్సెల్ బేస్, ఇంకొకటి వెక్టార్ బేస్. పిక్సెల్ బేస్ని ఇంకొక పేరు కూడా పిలుస్తారు, రాస్టర్ బేస్, రాస్టర్ అండ్ బేస్ అని కూడా పిలుస్తారు. అది ఎందుకు అనేది మనం ఫోటోషాప్ సాఫ్ట్వేర్కి వెళ్ళినప్పుడు మనకి దాని గురించి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, పిక్సెల్ బేస్ లేదంటే రాస్టర్ బేస్ ఆర్ వెక్టార్ బేస్. వెక్టార్ బేస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫిల్ స్ట్రోక్, ఈ స్క్రీన్ ప్రింటింగ్ ఆఫ్సెట్ ప్రింటింగ్ ఉంది కదా, ఈ రెండు ఈ వెక్టార్ బేస్ లాంటివి అనుకోవచ్చు, అంటే పెయింట్ మనం వేస్తాం. ఈ కలర్ మోడ్స్ ఇవి వచ్చేసరికి డిజిటల్ వచ్చేసరికి ఏంటంటే మెషిన్ బేస్డ్, అవి మనకి పిక్సెల్ బేస్డ్ అనుకోవచ్చు. ఈ రెండింటికైనా మనం డిజైన్ చేసేది మాత్రం మనం యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్స్. సో ఇప్పుడు మనం నేర్చుకునే సాఫ్ట్వేర్లు పేజ్ మేకర్, ఇది వచ్చేసేంటి పిక్సెల్ బేస్ మీదే ఉంటుంది. ఓకే, కోరల్ డ్రా ఇది వెక్టార్ బేస్ మీద ఉంటుంది. ఇంకొకటి ఫోటోషాప్, ఇది మనకి పిక్సెల్ బేస్ మీద ఉంటుంది. అంటే ఈ పేజ్ మేకర్లో మనం వాడేది వచ్చేసరికి ఏంటంటే ఏమన్నా సింగిల్ కలర్ విజిటింగ్ కార్డ్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఇట్లాంటివి మనం డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, అంటే డిజైనింగ్లో స్టార్టింగ్ స్టేజ్ అనుకోవచ్చు, రైట్. అండ్ దెన్ అంటే బుక్ మ్యాటర్లు కానీ అట్లాంటివి ఏమన్నా చేయడానికి మనం ఈ పేజ్ మేకర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ కొరల్ డ్రాలో వచ్చేసరికి ఏంటంటే మనం లోగో డిజైనింగ్స్ కావచ్చు, బ్రౌజర్ డిజైనింగ్స్ కావచ్చు, మల్టీ కలర్ డిజైనింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం డిజైన్స్ చేసుకుంటానికి, అంటే పేజ్ మేకర్కి నెక్స్ట్ లెవెల్ ప్లస్ ఏంటంటే ఇది వెక్టార్ బేస్డ్ మీద ఉంది కాబట్టి ఏంటంటే మనం లోగోస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా డిజైన్స్ చేసుకుంటానికి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫోటోషాప్ ఇదివరకు రోజుల్లో వచ్చేసరికి ఏంటంటే మనకు అది సిస్టంలో కెపాసిటీ సరిపోయేది కాదు ఫోటోషాప్. సో అప్పుడంతా ఏంటంటే మార్కెట్ మొత్తం అంతా కొరల్ డ్రానే యూజ్ చేసింది, మార్కెట్ మొత్తం డిజైనింగ్ కోసం కొరల్ డ్రానే యూజ్ చేసింది. కానీ ఫోటోషాప్ అప్పుడు యూజ్ చేయలే, ఎప్పుడు దాదాపు 99 ఇట్లా. సో 2000 దీని దగ్గర నుంచి వచ్చేసరికి ఏంటంటే ఫోటోషాప్ బాగా యూజ్ అవుతుంది. ఫోటోషాప్లో వచ్చేసరికి ఏంటంటే అది అన్ని సిస్టమ్స్కి కంపాటబిలిటీ అయ్యింది. సో అంటే లో కాన్ఫిగరేషన్లో అయినా కానీ ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో వర్క్ చేసుకునే కెపాసిటీ, కలర్ లెవెల్స్ పెరిగింది. సో ఏంటంటే మనకి ఈ కొరల్ డ్రాలో చేసే వర్క్ని మనం ఫోటోషాప్లో కూడా డైరెక్ట్గా చేసేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇందులో మన సార్ నాకు డిజైనింగ్ కావాలనుకున్నాము, బ్రౌజర్ డిజైనింగ్స్ కావచ్చు, పాంప్లెట్ డిజైనింగ్స్ కావచ్చు, లేకపోతే కనుక ఫ్లెక్సీ డిజైనింగ్స్ కావచ్చు. సో ఈ కొరల్ డ్రాలో మాత్రం వచ్చేసి ఏంటంటే ఇమేజ్ డిజైనింగ్స్ అనేది చేయలేము, అంటే మనం ఏమైనా పిక్చర్స్ని తెచ్చి బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేయటము, మోడిఫై చేయటము అట్లాంటివన్నీ మనం కొరల్ డ్రాలో చేయలేము. కొరల్ డ్రా పేజ్ మేకర్స్లో అట్లాంటివి చేయలేము, ఓన్లీ డిజైనింగ్ మాత్రమే మనం చేయగలుగుతాం అంతే. అంటే పిక్చర్ తెచ్చి పెట్టుకుంటాము, దాని సైజ్ తగ్గించుకుంటూ పెంచుకుంటామే తప్ప కానీ దానికి ఏమైనా పిక్చర్కి ఏమైనా మోడిఫికేషన్ చేయాలి అంటే ఒక మనిషికి ఏమైనా చిన్న చిన్న పార్ట్స్ని యాడ్ చేసుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా, లేదంటే ఇంకేమైనా చేయాలన్నా కానీ మనకి కొరల్ డ్రాలో చేయలేము. ఓన్లీ టెక్స్ట్, సో షేప్స్, కలర్స్ వీటిని మాత్రమే మనం ఈ కొరల్ డ్రా అనే దాంట్లో యూజ్ చేయగలుగుతాం. ఓకే, పేజ్ మేకర్లో వచ్చేసి ఓన్లీ టెక్స్ట్, డైమెన్షన్స్ అండ్ రన్నింగ్ మ్యాటర్ ఏమైనా కావాలంటే పేజ్ మేకర్లో చేసుకుంటాం. ఫోటోషాప్లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ అన్ని పార్ట్స్ మొత్తం దాంట్లో చేసేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ దాట్, కలర్స్ చేసుకోవచ్చు, డిజైన్స్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ చేసుకోవచ్చు, టెంప్లెట్స్ చేసుకోవచ్చు, పిక్చర్స్ని ఏమైనా మాడిఫై చేయొచ్చు, పిక్చర్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, దానికి తగ్గట్టుగా మన బ్యాక్గ్రౌండ్స్ని కరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి మొత్తం అంతా కంప్లీట్ డిజైనింగ్ మొత్తం, అంటే మనం నేర్చుకునే గ్రాఫిక్ డిజైనింగ్ మొత్తం అంతా ఆల్మోస్ట్ మనకి ఫోటోషాప్లోనే మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే మొత్తం వర్క్ అంతా ఇప్పుడు ఫోటోషాప్లోనే కంప్లీట్గా చేసుకునే ఫెసిలిటీకి వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇది మనకి మనం నేర్చుకునే గ్రాఫిక్ డిజైనింగ్లో మనం నేర్చుకునే సాఫ్ట్వేర్స్,
ప్లస్ ఆ సాఫ్ట్వేర్స్ ఏ బేసిస్ మీద పనిచేస్తాయి, వాటికి డైమెన్షన్స్ ఎట్లాగైతే ఫాలో అవుతున్నాయి, మన సాఫ్ట్వేర్స్ వీటికి ఎలా ఉపయోగపడుతూ ఉంటాయి అనేది ఈ మొత్తం పార్ట్ కంప్లీట్గా మనం ఇప్పుడు చూసాము. ఓకే, సో ఇప్పుడు మనం చూసేది ఓన్లీ స్టిల్ గ్రాఫిక్సే. విజువల్ గ్రాఫిక్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో స్టిల్ గ్రాఫిక్స్ మీదకి మనం వీటిలో సార్ మనకి విజువల్ గ్రాఫిక్స్లో అంటే కనుక ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్లో కూడా మనకి ఫోటోషాప్ ద్వారా కూడా మనం కొన్ని విజువల్స్ని కూడా మనం చేసుకోవచ్చు, చిన్న చిన్న యానిమేషన్స్ చేసుకోవచ్చు. సో అంటే వెబ్లోకి సపోర్ట్ అయ్యేటట్టు యానిమేషన్స్ చేసుకోవచ్చు. వాటినే జిఫ్ యానిమేషన్స్ అని కూడా అంటారు. రైట్, వీటిని చేసినప్పుడు మనం కొన్ని ఫార్మాట్స్లో మనం అవుట్పుట్ ఇస్తాం అని చెప్పేసి చేసేయంగానంటే ఏదో మనం ఒక బ్రష్ తీసుకొని సబ్సప పేపర్ మీద తీసేసి ఇచ్చేసేది కాదు. సో అది తీయాలి అంటే కనుక దానికి ఒక ఫార్మాట్ కూడా సపోర్ట్ అవ్వాలి. సో ఆ ఫార్మాట్ సపోర్టింగ్ అంటే మళ్ళీ ఇప్పుడు నా సిస్టంలో చేశాను, అది తీసుకెళ్ళి ఇంకొక సిస్టంలో ఓపెన్ చేసి దాంట్లో ప్రింట్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే నాకు చేసి నేనే నా ల్యాప్టాప్ లేదో సిస్టంలో తీసుకొని వెళ్ళి పద్దాక వాళ్ళకి ఇచ్చి దాంట్లో చేయమని చెప్పి ప్రింట్ ఇవ్వలేము. సో మనం ఏంటి యూజింగ్ మెమరీ డివైసెస్ని ఉపయోగించుకుంటాం. లైక్ మెమరీ కార్డ్స్ కావచ్చు, లేకపోతే పెన్ డ్రైవ్స్ కావచ్చు, లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్ కావచ్చు. ఇట్లాంటివన్నీ ఉపయోగించి ఏం చేస్తాం మనం, దాంట్లోకి మన డేటాని అంటే మనం చేసిన ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ కావచ్చు. అందుకనేంటి దాన్ని ఒక ఫార్మాట్లో సేవ్ చేస్తాం. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా నాకు ఫైల్ ఓపెన్ అవ్వాలి, నేను మోడిఫికేషన్ చేసుకొని ఇవ్వాలి. లేదా ఒకవేళ క్లయింట్కి ఇస్తున్నాము, క్లయింట్కి ఇచ్చేటప్పుడు మన ఒరిజినల్ సోర్స్ అనేది ఇవ్వకూడదు. ఇవ్వం, ఎందుకంటే ఒరిజినల్ సోర్స్ ఇచ్చేసాం అనుకో వాడే తర్వాత మోడిఫై చేసుకుంటాడు వాడికి నచ్చినట్టు. సో మనకి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ క్లయింట్ మన దగ్గరికే రావాలి. అందుకని ఏంటంటే ఎప్పుడు సోర్స్ అనేది ఇవ్వము. అందుకని వచ్చేసానంటే వాళ్ళకి అవుట్పుట్ మరి ప్రింట్ ఇచ్చుకోవాలి కదా సార్ అన్నప్పుడు ఆ ప్రింటింగ్కి మనం వేరే సెపరేట్ ఫార్మాట్ ఇస్తాం. అదే జేపెక్ ఫార్మాట్ అని ఇస్తాం. జేపెక్ ఫార్మాట్లో అంటే మీరు నెట్ నుంచి ఏమైనా పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మీకు జేపీఈజీ ఫార్మాట్లోనే మీకు డౌన్లోడ్ అవుతాయి. అంతేగాని అంటే మన సోర్స్ ఫైల్గా వాళ్ళు ఇవ్వరు. మీకు నెట్లో వెతికినా కూడా ఏం చేసినా కూడా సోర్స్ ఫైల్స్ వచ్చేసి ఏంటంటే పిఎస్డి ఫైల్స్ వస్తాయి. కొరల్ డ్రాలోకి వచ్చేసి సిడిఆర్ ఫార్మాట్లోకి వస్తాయి. పేజ్ మేకర్ వచ్చేసి ఏంటంటే నార్మల్ పేజ్ మేకర్ ఫార్మాట్లోనే వస్తుంది, దాని ఏమి ఉండదు. కానీ ఏంటంటే వీటిని ఇచ్చేటప్పుడు మనకి పిక్చర్స్ని కావాలా అంటే పిక్చర్ అంటే వాళ్ళు మోడిఫై చేసుకునే కెపాసిటీ లేకుండా డైరెక్ట్గా అవుట్పుట్ ఇచ్చుకునే కెపాసిటీ కావాలనుకుంటే మనం ఆ ఫార్మాట్స్లో ఇస్తాం. మళ్ళీ క్వాలిటీ కావాలి అంటే క్వాలిటీ ఎక్కడ కంప్రెస్ అవ్వకూడదు, ఇవన్నీ కాకూడదు అంటే వేరే ఫార్మాట్స్ వాడతారు. అంటే టిఫ్ అనేసి, టార్గా అనేసి అని, పిఎన్జీ అనేసి అని, ఇట్లాంటి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో అది మనం ఏంటంటే ఆ పిక్చర్స్ని సేవింగ్స్ చేసేటప్పుడు వీటిని చేసేటప్పుడు ఆ ఫార్మాట్స్ మనం ఉపయోగిస్తాం. ఓకే, సో ఈ రకంగా మనం మనకు కావాల్సిన అన్నిటినీ మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, రైట్. పిఎస్డి స్టాండ్ వచ్చేసరికి ఏంటంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ ఫైల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే దెన్ ఇవాళకి ఈ థియరీ పార్ట్ ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటున్నాము. ఓకేనా, రేపటి నుంచి మనం సబ్జెక్ట్ సాఫ్ట్వేర్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు ప్రాబ్లం లేకుండా. ఓకే, సో రాజేంద్ర గారు సార్ ఇవాళకి క్లాసు థియరీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసామండి. సార్ ఓకే సార్. సార్ గుడ్ న్యూస్. ఈరోజు ఏ టాపిక్స్ అయితే డిస్కస్ చేశారా, ఏమైనా మెసేజ్ పెడతారా సార్ కొంచెం చాట్ బాక్స్? ఈ ఫైల్ పంపించమంటారా ఇప్పుడు? అంటే వీళ్ళకి చెప్పింది మొత్తం అంతా ఉంది కదా, ఇలా ఓవర్వ్యూగా ఒకటి. ఓకే, ఓవర్వ్యూగా. ఓకే సార్. ఓకే ఓకే, సో ఓకేనండి. మీ దానికి అంటే ఎట్లా పంపించాలి నేను? సార్ వాట్సాప్ నెంబర్ షేర్ చేయమంటారా సార్ మీరు? వాట్సాప్ నెంబరా? అవును సార్. ఓకే, వాట్సాప్ నెంబర్ నాకు షేర్ చేయండి. మీకు నేను ఇప్పుడు చాట్ బాక్స్లో పెట్టినాను చూడండి. ఓకే ఓకే సార్. మీకు అందరికీ అర్థమైందా అండి కంప్లీట్గా? మీకు ఏమి డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నా నెంబర్ నుంచి మీకు కాల్ చేశానండి రాజేంద్ర గారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే, నేను దానికి ఇవాళ ఏదైతే క్లాస్ జరిగిందో
సో దానికి నేను పంపిస్తాను. సో మీకు ఏమైనా అంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా దానికి మెసేజ్ పెట్టచ్చు. సో ఐ విల్ బి ఆల్వేస్ అవైలబుల్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి. If they have no doubts, can I close the session, sir? Okay sir, no problem sir, you can close it sir.